వాక్కుకి వచనమునకు వీటన్నిటికీ విభిన్నమైనటువంటి తీరు ఉందిట. మనకి శబ్దం చేస్తే మనకి వినిపిస్తుంది. ఇప్పుడు మీరందరూ మాట్లాడుతున్నట్లుగా మీలో మీరు మాట్లాడుకుంటున్నట్టుగా మనకు కూడా తెలుస్తుంది. ఎట్లా? వాక్కు ద్వారా. అదే వచనం అయితే మనల్ని తిరిగి ఆలోచింపజేస్తుంది. శబ్దానికి వాక్కుకి వచనానికి వ్యాకరణంలో కానీ శాస్త్రంలో కానీ ఆగమంలో కానీ వేదంలో కానీ చాలా గొప్పగా విభిన్నమైనటువంటి దానికి ఉన్నటువంటి భేదాన్ని చక్కగా తెలియజేయబడింది. మీరందరూ కాసేపు నిశ్శబ్దంగా ఉంటే మేము 6 రోజుల నుంచి ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమానికి కానీ ప్రతి గంట వారికి ఉండేటటువంటి రోజులో విలువతో ఉండి ప్రసార మాధ్యమాలకో సుదూర ప్రాంతంలో ఉన్న వాళ్లకో వారి ప్రవచన కార్యక్రమాన్ని అందించగలిగి ఉండి ఇక్కడికి వచ్చినటువంటి శ్రీమాన్ శ్రీ నరసింహారావు గారికి కూడా మనం చేసేటటువంటి గొప్పదైనటువంటి విషయం, వారికి ఇవ్వబోయేటటువంటి కృతజ్ఞత, ధన్యవాదం, ఇవన్నీ మీరు నిశ్శబ్దంగా ఉంటూ ఆసక్తిగా వారు చెప్పింది విని అవలంబం చేసుకొని అనుసరించడం మనకి సాధ్యమైనటువంటి వాటన్నింటినీ. ఈ వాక్కుకి వచనానికి శబ్దానికి ఎంత తేడా ఉందో, వాక్కు మనం పలికేటట్లుగా ఉంటే వెంటనే పలుకుతాం. అదే వచనం అయితే విని మనల్ని తిరిగి ఆలోచింపజేస్తుందిట. అట్లాంటి వచనాన్ని పురాణాలలోనూ శాస్త్రంలోనూ ఎంతో చక్కగా చెప్పబడినటువంటి విషయాన్ని మనకు అర్థమయ్యేటట్లుగా మన స్థాయికి కిందకి దిగి చెప్పటం అది అందరికీ సాధ్యమైనటువంటిది కాదు. అది కూడా చమత్కారంగా చెప్తూ ఉన్నటువంటి విషయాన్ని ఎంతో ముక్కుసూటిగా మనకు అందించగలిగినటువంటి వాళ్ళు క్రితపూర్వం నుంచి చాలా తక్కువ మంది ఉన్నటువంటి సందర్భంలో మన తరంలో మన వాళ్ళందరూ చూసుకోగలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తులలో, మనం వినగలిగినటువంటి గొప్ప ప్రవచనములలో మనం చూస్తున్నటువంటి నిత్యం గొప్పగా అనిపించేటువంటి విషయం ఎక్కువ సమయం తీసుకోకుండా వారికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. గొప్పగా అనేటటువంటి విషయం మనందరం వినడానికి వీలుగా, మనం ఉదాహరణకు మీరు చూసేటటువంటి ప్రసార మాధ్యమం కానీ మన చేతిలో ఉండేటటువంటి చరవాణి ఫోన్లో కానీ ఎప్పుడైనా మనం చూస్తే శ్రీమాన్ నరసింహారావు గారి స్టేటస్లు చాలా ఎక్కువ మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా పెట్టుకునే మోటివేషన్ స్పీచెస్, ఆ వాక్యాలు చాలా బాగుంటాయి. అలా మనందరికీ అర్థమయ్యి మనం వెంటనే ఆచరిద్దాం అనేటట్లుగా చెప్పడం అది అందరికీ సాధ్యమైనటువంటి విషయం కాదు. ఇంకో గొప్ప విషయం, మనం చెప్పేటువంటి ప్రవచనకర్తలలో ఆ ప్రవచనం ద్వారా చాలా సుదూరమైనటువంటి విషయాన్ని చాలా దగ్గరికి తీసుకొస్తూ పద్మశ్రీని కూడా అందుకున్నటువంటి వాళ్ళల్లో శ్రీమాన్ నరసింహారావు గారు ఉండటం నిజంగా వారు మనకి ఎంత దగ్గరగా అయ్యారంటానికి పెద్దదైనటువంటి అవార్డు వారిని వెంటబడి వారి దగ్గరకు వచ్చింది. దానికోసం చాలామంది వెంటబడతారు. అలా కాకుండా పద్మశ్రీయే వెతుక్కొని వారి దగ్గరకు రావడం గొప్పదైనటువంటి విషయం. ఇలాంటి వ్యక్తులతో మనం సన్నిహితంగా ఉండడం, మన దగ్గరికి రావడం, వీరు ఉండేటటువంటి వేదికలు, వీరు వెళ్ళేటటువంటి వేదికలు మనం చూసిన తర్వాత వారు స్వామివారి పైన ఉండే భక్తితో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఉత్సవ క్రమాన్ని ఇప్పటికీ ఇది 5వ మారు 6వ మారు మన దగ్గరికి రావడం మనందరం చేసుకున్నటువంటి స్వామివారి అనుగ్రహంతో పాటు మనం చేసుకున్న సుకృతం. వారిని మనం రేపటి రోజున జరిగేటటువంటి కళ్యాణోత్సవం, రేపటి రోజున పరిసమాప్తమయ్యేటువంటి పుష్పయాగం ద్వారా పరిసమాప్తమయ్యేటువంటి విషయం, అలానే ఉత్సవాలను చేసుకోవడం వలన కలిగేటటువంటి సంప్రాప్తత ఏం కలుగుతుంది, ఫలితం ఏమి ఇస్తుంది అనే విషయాన్ని వారు ఏ విధంగా మనకు చెప్పదలుచుకుంటారో వారి ప్రవచన ధారామృతం ద్వారా మీ అందరికీ తెలియజేయబోయే ముందు వేదికకి ఎవరికి నేను పరిచయం చేయవలసినటువంటి అవసరం లేని వ్యక్తి శ్రీమాన్ నరసింహారావు గారు, గరికపాటి నరసింహారావు గారిని ఈ వేదికపైకి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య పిలుస్తూ వారి ప్రవచన కార్యక్రమాన్ని, వారి ధారామృతాన్ని అలానే కొనసాగిస్తే నిన్నటి రోజున రావాల్సి ఉంది. కానీ అనుకోవడం నిన్న సాయంకాలం రాత్రి 10 గంటలకి మనం స్వామివారికి సమర్పించేటువంటి వజ్ర కవచం
రాత్రి 10 గంటలకి మన దేవాలయానికి చేరుకుంది. ఆ వజ్ర కవచ సమర్పణ, వీరి ప్రవచన సమర్పణ వెంకటేశ్వర స్వామి రెండు ఒకరోజు చేసుకోవాలనే దాన్ని ఈ రోజుకు మార్చి ఆ కవచాన్ని కూడా వారికి చూపించి, దీని తర్వాత కవచ దానం ఎవరైతే ఇచ్చారో కర్తలు వాళ్ళందరికీ కూడా ఇక్కడ సంకల్పము, అట్లానే పంచగవ్య ప్రాసన కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత అవరోహణ కార్యక్రమాలు యథాలాపంగా ప్రతి సంవత్సరం జరిగేటట్లుగా జరుగుతాయి. మీ అందరికీ అందుబాటులోకి ఈ ప్రవచనాన్ని తీసుకురావడం ఉద్దేశంతో ఈ సమయాన్ని కొంచెం ముందుకు తీసుకురావడం జరిగింది. భక్తులందరూ దేవాలయం వద్దకు వచ్చి ప్రవచన కార్యక్రమంలోనూ తర్వాత జరిగే వైదిక కార్యక్రమాల్లో మీరందరూ పాత్రలు వాళ్ళని కోరుకుంటూ వారి ప్రవచన ధారామృతాన్ని మీ అందరి తరపున ప్రారంభం చేయాలని కోరుతూ నమో వెంకటేశాయ. హరి ఓం. హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతం సర్దార్ పటేల్ నగర్లోని వెంకటేశ్వరాలయంలో జరుగుతూ ఉన్న శ్రీవారి కళ్యాణ రహస్యం అనేటువంటి ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. తోచున్నాకు కవిత్వ భావమది ఎంతో మాతృనేత్రం మూలన్. అమ్మ, తోచున్నాకు కవిత్వ భావమది ఎంతో మాతృనేత్రం మూలన్. లేచున్ మానసమే తరంగమయి తల్లి నిన్ను చూడంగా. లేచున్ మానసమే తరంగమయి తల్లి నిన్ను చూడంగా. ఈ ఏచన్ సాగిన కష్ట నష్టములనెంతే గెల్వగా. ఈ ఏచన్ సాగిన కష్ట నష్టములనెంతే గెల్వగా. తీవ్ర నారాజమ్ముల్. ఈ ఏచన్ సాగిన కష్ట నష్టములనెంతే గెల్వగా. తీవ్ర నారాచమ్ముల్ భవదీయ పాదయుగమే రాజీవ జీవ ప్రభా. భవదీయ పాదయుగమే రాజీవ జీవ ప్రభా. శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుపుకుంటాం మనం. మన దేవతలకి ఏటా పెళ్లి చేస్తాం. మనం మాత్రం జీవితంలో ఒకసారే పెళ్లి చేసుకోవాలి. మరి దేవతలకి ఎన్నిసార్లు పెళ్ళిళ్ళు ఎందుకు? మనము చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎప్పుడు స్వామివారు శ్రీదేవి భూదేవినే చేసుకుంటాడు. అలాగా మీ భర్తనే మీరు, మీ భార్యనే మీరు 6 నెలలకు ఒకసారి చేసుకోండి, ఎవరొద్దన్నారు. ఈ మధ్య అది కూడా జరుగుతుంది, పెళ్లి రోజు అని. తప్పే ఉంది. ఒకసారి గుర్తు చేసుకుంటారు ఆ మహనీయమైన దృశ్యాలన్నీ. మరింతగా దాంపత్యంలో ప్రేమ వృద్ధి చెందుతుంది. అలా వృద్ధి చేసుకోవడం కోసమే వెంకటేశ్వర స్వామి ప్రత్యేకంగా నిత్య కళ్యాణోత్సవం చేసుకుంటాం. మనందరి గృహాలు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండడం కోసమే స్వామివారికి నిత్య కళ్యాణం. ఇంకొక రహస్యం, స్వామివారికి ఇద్దరు ఎందుకు? మనందరికీ ఒకరే ఉన్నారుగా, మరి ఆయన ఒకరే ఉండొచ్చు కదా. ఒకరే ఉన్న దేవుళ్ళు కూడా మనకున్నారు. శివుడికి ఒక్కరే, శ్రీరాముడికి ఒక్కరే. శ్రీకృష్ణుడు సరే లెక్కెట్టడం కష్టం, ఆ లెక్కేదో ఆయన తేల్చాలి. వెంకటేశ్వర స్వామికి ఇద్దరు. ఇద్దరు ఎవరు? ఇద్దరు భార్యలను చేసుకోవడం తప్పు కాదా? పూర్వం క్షత్రియులకి తప్పు కాదు. రాజరికాలు రాజకీయ నిర్ణయాలు వేరు అప్పట్లో. స్వామివారు క్షత్రియుడు కాదే. వెంకటేశ్వర స్వామి కులం ఎవరు నిర్ణయిస్తారు? ఆయన అన్ని కులాలకే అతీతం, అన్ని మతాలకు అతీతం, అన్ని ప్రాంతాలకు అతీతం. మరి ఇద్దరు ఎందుకు? ఇక్కడే మనం కాస్త లోతుగా అవగాహన చేసుకోవలసింది ఏమిటంటే, శ్రీదేవి భూదేవి అనేవాళ్ళు కేవలం స్త్రీమూర్తులు కాదు, విగ్రహమూర్తులు అసలే కాదు. స్వామివారు మహావిష్ణువు. వెంకటేశ్వర స్వామి అంటే మహావిష్ణువు కదా. ఆయన లోకాలన్నింటినీ పాలించాలి. బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు పాలిస్తాడు, శివుడు ఉపసంహారం చేస్తాడు. అంటే లోపలికి మళ్ళీ ముడుచుకుపోవడం. ఉపసంహారం అంటే ఏదో నాశనం చేయడం కాదు, శివుడు ఆ పని చేయడు. అన్నీ లోపలికి తీసేసుకోవడం, దాన్ని ఉపసంహారం అంటారు నిజానికి. అటువంటి ప్రక్రియలో విష్ణుమూర్తి కర్తవ్యం పాలన అయినప్పుడు పాలించేవాడికి డబ్బు ఉండాలా వద్దా? డబ్బు లేకుండా పాలన అంటే రక్షణ. పాలకులు అంటే రక్షించేవాళ్ళు అని అర్థం. భక్షించేవాడు పాలకుడు కాదు, రక్షించేవాడు పాలకుడు.
శిక్షించేవాడు పాలకుడు కాదు, భక్షించేవాడు పాలకుడు కాదు, రక్షించేవాడు పాలకుడు. ఆ రక్షించడంలో భాగంగా ధర్మాన్ని రక్షించాలంటే అధర్మాన్ని శిక్షించాలి కాబట్టి పాలకులు శిక్షిస్తారు. అంచేత రక్షణ చెయ్యాలి అంటే, రాజ్యం అంతా పరిపాలించాలంటే డబ్బు కావాలి. డబ్బు లేకుండా సాధ్యం కాదు. అందుకని శ్రీదేవి ఆయనకి భార్య అన్నారు. పాలించవలసింది దేన్ని? భూమిని. కాబట్టి భూదేవి ఆయనకి భార్య అన్నారు. అందుకని భూమి ఒక స్త్రీ, లక్ష్మీదేవి ఒక స్త్రీ, ఈ ఇద్దరిని ఆయన పెళ్లి చేసుకున్నాడంటే మనలాంటి వాడే అవుతాడు ఆయన కూడా. ఈ రహస్యం అర్థమైతే తప్ప మన జీవితాలు ముందు బాగుపడవు. ఊరికే కళ్యాణం చూసేసి ఆ హోమానికి సంబంధించినటువంటి భస్మం ఏదో ఇలా రాసుకొని అక్కడ అక్షంతలను ఎత్తిమి వేసుకుని వెళ్ళిపోయి ఇంక ఎన్నిసార్లు చూస్తే అంత పుణ్యం, రోజు నేనే చేయించి నేనే డబ్బులు ఇచ్చే ఇంత ఓవర్ యాక్షన్ తప్పితే ఏమీ లేదు. ఇది నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఒకటే. అక్కడ నీకేం ప్రత్యేకమైన అనుగ్రహం ఏమి ఉండదు డబ్బులు ఇచ్చినందుకు. ఆ కళ్యాణ రహస్యాన్ని మనం తెలుసుకుని దాన్ని మన జీవితానికి అన్వయించుకొని ఆచరణలో పెడితేనే స్వామివారి అనుగ్రహం ఉంటుంది. అందుకని ముందు మన 2 తెలుగు రాష్ట్రాలకి ఈవేళ డబ్బు చాలా అవసరం. అందుకని లక్ష్మీదేవి ప్రార్థన చేసి మనం రంగంలోకి ప్రవేశిద్దాం. పాల సముద్రమందు మురిపాల సముద్రము ఓలె పుట్టి ఉయ్యాలగను పుచుంటివి కదా జగమంతయు నీవు లీలగా. పాల సముద్రమందు మురిపాల సముద్రము ఓలె పుట్టి ఉయ్యాలగను పుచుంటివి కదా జగమంతయు నీవు లీలగా. పాలన సేయుమమ్మరు పాలన సేయుమమ్మరు కృపామయవార్థి హరిప్రభానిధి. పాలన సేయుమమ్మరు కృపామయవార్థి హరిప్రభానిధి. పాల సముద్రమందు మురిపాల సముద్రము ఓలె పుట్టి ఉయ్యాలగను పుచుంటివి కదా జగమంతయు నీవు లీలగా. పాలన సేయుమమ్మరు కృపామయవార్థి హరిప్రభానిధి. నీలలితే క్షణముల గుణింతములు నీలలితే క్షణముల గుణింతములు ఆంధ్రుల నేలుగావుతన్. లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టింది. సముద్రంలో ఎవరైనా పుడతారా? మనుషులు కానీ దేవతలు కానీ? చేపలు పుడతాయి, మొసళ్ళు ఉంటాయి. ఉంటే మనుషులు పుట్టడం ఏమిటండి, దేవతలు పుట్టడం ఏమిటండి? ఖచ్చితంగా అది ఒక ప్రతీక. సముద్రంలోంచి అలా పుట్టుకొని రారు ఎవరు, అంత అజ్ఞానులు కాదు మన పురాణాలు రచించిన ఋషులు. అక్కడ ఒక తత్వం ఉంది, ఒక ప్రతీక ఉంది, అది మనం గ్రహించాలి. ఆవిడ పుట్టింది పాల సముద్రం. అంటే డబ్బు ఎలా పుట్టాలి అంటే పాల సముద్రంలో పుట్టాలి, పాపాల సముద్రంలోంచి పుట్టకూడదు. ఇది ముందు గ్రహిస్తే దేశమంతా బాగుంటుంది. ఐటీ దాడులు, ఈడీ దాడులు జరగాల్సిన అవసరమే ఉండదు. మనం సంపాదించిన ప్రతి రూపాయి పాల సముద్రంలో పుడుతోందా పాపాల సముద్రంలో పుడుతోందా అని ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. అప్పుడు మనకి శ్రీదేవి భూదేవి కళ్యాణం చూసిన ప్రయోజనం దక్కుతుంది. లేకపోతే కళ్యాణమే క్షవరమే, క్షవర కళ్యాణం అవుతుంది చివరికి. ఎన్ని కళ్యాణాలు చూసినా, ఎన్ని యాత్రలు చేసినా మన జీవితాలు ఎందుకు బాగుపడడం లేదు అంటే అసలైన తత్వాన్ని మనం గ్రహించడం లేదు. గ్రహించినా దాన్ని మనకు అన్వయించుకోవడం లేదు. ఎందుకంటే మనకి స్వార్థం పోలేదు, సంకుచితత్వం పోలేదు, ఏది పోలేదు. ఇవన్నీ ఇలా ఉండగానే దేవుడు కరుణించాలి. ఆయనకి అవి ఏమీ లేవు. వెంకటేశ్వర స్వామి కులం ఏమిటో చెప్పండి? మనకి కులం జబ్బు పోలేదు. ఇప్పటికీ ఓటేయాలంటే కులం చూస్తాం మనం. మనకి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టే అర్హత లేదు. నీ కులానికి నువ్వు ప్రాధాన్యం ఇస్తున్నావు అంటే వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వచ్చే అర్హత నీకు లేదు. ఆయన కులమే లేదు. మనం ఇంకా కులాల గురించి ఆలోచిస్తున్నాం. మనం సంకుచితం ఎంతసేపు. కొన్ని ఈ పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి ఆలోచిస్తే పర్వాలా, ఓటేయడానికి కూడా కులమే. ఇంకెందుకు? ఈ జబ్బు పోనంత వరకు మనకు కళ్యాణం అర్థం కాదు. సంపాదించే ప్రతి రూపాయి మనం కష్టపడే సంపాదిస్తున్నామా? మన కష్టానికి ఫలం ఆశిస్తే తప్పు లేదు, ఎప్పుడైనా ఉండాల్సిందే. కానీ అంతకు మించి కోట్లు ఎందుకు ఆశిస్తున్నామండి? ఈవేళ ఒక ఇల్లు కొనాలంటే ఈవేళ 1.5 కోటి పెట్టాలమ్మా, 2 కోట్లు పెట్టాలి. లేకపోతే 2 దంపతులు 2 పిల్లలతో సహా ఉండడానికి సరిపడే ఇల్లు దొరకదు. 1.5 కోటి కనీసం, అది కనీసం 1.5 కోటి. ఆ 1.5 కోటి కూడా పెడితే మనకి ఇల్లు ఎక్కడ దొరుకుతుందంటే 60 అంతస్తులు ఉండేదాంటో 32వ దాంట్లో ఇస్తాడు. ఇక్కడ ఉన్నామో లేమో కూడా వాడికి తెలియదు. ఓ కొరియర్ వాడు వచ్చి పొడి చేస్తే దిక్కు లేదు.
పైగా నాకు ఆశ్చర్యం, సెక్యూరిటీ ఉంది. ఎక్కడుంది సెక్యూరిటీ? గేటు దగ్గర ఉంది, అంతకంటే ఏం లేదు. అక్కడ పేరు రాసుకుంటాడు. పేరు రాసుకుంటే ఉపయోగం ఏంటి? ఎవరు వచ్చారో తెలవచ్చు, ఏం చేశారో ఎలా తెలుస్తుంది? మన అజ్ఞానం. సెక్యూరిటీ అంటాం. సెక్యూరిటీ, వాట్ ఫర్ సెక్యూరిటీ? సీసీ కెమెరాలు ఉంటాయి. ఏమిటి సీసీ కెమెరా ఏం చేస్తుంది? నేరం జరిగిపోయిన తర్వాత అక్కడ వెళ్ళిన వాడిని ఏమన్నా చూపిస్తారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ముందు వైర్లు కట్ చేసి వస్తున్నారు లోపలికి. మీకు ఎందుకు సీసీ కెమెరా? దండగా. గేటు దగ్గర వాచ్మన్ 8 గంటలకు ఒకసారి మారతారు. 3 8 24 గంటలు. మన దగ్గర మెయింటెనెన్స్ పేరు మీద 10,000 వసూలు చేస్తారు నెలకి. ఇదంతా దేనికంటే అక్కడ పేరు రాసుకోవడానికి. వాడే వచ్చాడని ఏమిటి? లోపలవాడో బాగు చేయడానికి వచ్చిన వాడో, మరమ్మతుకు వచ్చిన వాడో వెళ్ళాలని ఎత్తి మీద కొట్టి మంగళసూత్రం పట్టుకుపోతే దిక్కెవడో. జరిగాక ఏదో తెలవడం, వారెవరో రావడం, చూడడం, ఇది సమస్య కాదండి. జరగకుండా నివారించడమే అది భగవంతుడు మాత్రమే చేయగలడు. భగవంతుడు మాత్రమే చేయగలడు ఆ పని. అంచేత మనకి సంపూర్ణ రక్షణ, శాశ్వత రక్షణ కలిగించగలిగిన వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి మాత్రమే. మానవులు ఎవరు కాదు. ఎక్కడున్నా సరే, ఎలా ఉన్నా సరే, నిత్యము మనలో ఉంటున్నాడు. ఆ వచ్చిన వాళ్ళలో కూడా ఉంటున్నాడు. వాడి బుద్ధిలో కూడా ఉంటున్నాడు. సర్వాంతర్యామి. యచ్చకించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణస్థితః. నీ కనపడుతున్న దాంట్లో, వినపడుతున్న దాంట్లో, లోపల బయట అంతా ఉన్నది శ్రీమన్నారాయణమూర్తే అన్నారు. మరి రక్షించేవాడు ఆయన కాకపోతే ఇంకెవరు ఉంటారండి? అందుకే ఆయన పాలన అంటే రక్షణ. ఎప్పుడు రక్షిస్తాడు? ఖచ్చితంగా మనలో ధర్మం ఉంటేనే రక్షిస్తాడు. కేవలం భజన చేసేస్తే రక్షిస్తాడు అనుకోవడం పొరపాటు. అలా చెప్పలేదు ఆయన. నువ్వు ముందు ధర్మంగా ఉన్నావా అన్నాడు. అర్జునుడిని అనేక సందర్భాల్లో రక్షించాడు. అర్జునుడి బంధువులందరినీ రక్షించాడు అనుకోవడం పొరపాటు. అర్జునుడు కొడుకులు చనిపోతున్నా ఆయన పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళ భక్తి వేరు, వాళ్ళ జ్ఞానం వేరు, వాళ్ళ సాహసాలు వేరు, వాళ్ళ అజ్ఞానాలు వేరు, అర్జునుడి జ్ఞానం వేరు. అదే కృష్ణ పరమాత్మ చూపించిన విచక్షణ. నీ మొత్తం మీ సంతానం అంతటినీ, మీ కుటుంబం అంతటినీ, మీకు మొత్తం 101 తరాల వాళ్ళందరినీ కాపాడుతారని మూకమ్మడి ప్రతిజ్ఞలు ఆయన చేయలే. అర్జునుని కూడా కాపాడవలసిన సందర్భంలోనే కాపాడాడు. లేనప్పుడు నీ సంగతి నువ్వు చూసుకుని ఎంత పెద్ద ధనుస్సు పట్టుకునో, గాంధీవం దేనికి బ్యాండ్మేళానికి అది వాయించుకొని చెప్పాడు. భగవద్ రక్షణ బజార్లో దొరికే వస్తువు కాదు. నువ్వు ధర్మంగా ఉంటున్నావా? పాలసముద్రమందు మురిపాల సముద్రము వలె పుట్టి, ఇంట్లో బిడ్డ పుడితే మురిపాల సంతానం ముద్దులోళ్ళకే సంతానం అంటాం. పాల సముద్రానికి ఆ తల్లి మురిపాల సముద్రంలా పుట్టింది. అంచేత మనం అందరం ముందు సంపాదిస్తున్న డబ్బు సక్రమమైందేనా? మనం కష్టపడి సంపాదిస్తే వస్తుందా? లేకపోతే 10 రూపాయలు లాభం వేసుకోవలసిన చోట 10 లాభం వేసుకుని ప్రజల్ని దోచుకుంటున్నావా అనే విషయం ఆలోచించాలి. అప్పుడే మన సంసారాలు బాగుంటే అప్పుడే మనకి రక్షణ దొరుకుతుంది. లేకపోతే భగవంతుడు ఏం చేస్తాడంటే ఒకరిని పంపించి నెత్తిమి కొట్టించి మొత్తం పడుకుపోయేలా చేస్తాడు. అంతే. వాడు అక్రమంగా సంపాదించేటప్పుడు వాడి ఇంటికి వెళ్ళరా, నువ్వు చూసుకో, కొడేసి పడువు అంటాడు. అంతే. ఎందుకంటే మనం ఎవ్వరికి ఇవ్వం, అంతా దాచిపెడతాం. కానీ కొడుకులకి ఇస్తాంగా, కూతుళ్ళకి ఇస్తాంగా, వాళ్ళకి ఎంతైనా ఇస్తాం, ఎన్ని 100 కోట్లైనా ఇస్తాం. పని మనిషి జీతం పెంచమంటే మాత్రం ఆగ్రహం వచ్చేస్తుంది అందరికి. ఎందుకు అంటున్నాను. అది కొడుకు వచ్చి అడిగాడు అనుకో, వాడు 1,00,000 అడిగితే 1,00,000 ఇస్తాం, లేకపోతే వాడిని ఎత్తిమి కొడతాడు. ఇక్కడ ఈ మమకారాలకి అహంకారాలకి దూరంగా ఉండడమే భక్తి. ఉయ్యాలగను ఒబుచుంటివి కదా జగమంతయు నీవు లీలగా. డబ్బు ప్రపంచాన్ని పరిపాలిస్తోంది, ఉయ్యాలలా ఊపుతోంది. నిన్నటి కోటీశ్వరుడు ఇవాళ కోటిక లేనివాడు అవుతాడు, ఇవాళ కోటిక లేనివాడు రేపు కోటీశ్వరుడు అవుతాడు. నిన్నటి వరకు అధికారంలో ఉండేవాళ్ళు దిగిపోయారు, ఇక రారేమో అనుకున్న వాళ్ళు పైకి వచ్చారు. నమశివాయ. ఇంతకంటే భగవల్లీలకు ఉదాహరణ వేరే ఏమీ అక్కల. భగవంతుడేందు అచంచలమైన విశ్వాసం కారణంగా వస్తుంది. అంచేతన డబ్బును కానీ అధికారాన్ని కానీ దేన్ని కానీ నమ్ముకోవడానికి వీల్లేదు. అది ఉయ్యాల్లా ఊపేస్తూ ఉంటుంది. ఎప్పుడు అధికారం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఇదంతా చేసేది భగవంతుడే. ఆయన ఏమీ చేయడు. ఆయన అనంతసేనం అయ్యంగారు శుభ్రంగా ఆదిశేషుడి మీద పడుకుంటాడు. లక్ష్మీదేవికి పని అప్పగించాడు, చూసుకోమన్నాడు. భూదేవికి ఇంకో పని అప్పగించాడు, నువ్వు గుండ్రంగా తిరుగుతూ ఉంటావు కదా, వాడికి ఎందుకు దింపై వీడిని పైకి లేపి అన్నాడు. అది ఆవిడ చేస్తుంది. డబ్బు సంగతి ఈవిడికి అప్పగించాడు, నువ్వు డబ్బులు ఇస్తూ ఉంటావు కదా, వాడిని కోటీశ్వరుని చేసి వీడిని కూటికి లేని వాడిని చేసి ఇద్దరికి తెలిసి వస్తుందో సార్ అన్నాడు. ఇదే భగవంతుడి యొక్క లీల. ఇది కేవలం ఏదో మన భక్తి వల్ల వచ్చేస్తుంది అనుకోవడం పొరపాటు. మన జీవితాలు ఎలా ఉన్నాయో కూడా చూసుకోవాలి. మనం సంతృప్తిగా ఉన్నామా లేదా? సంతృప్తి మనస్సులో ఉంటే అంతకు మించిన సంపద లేదు నిజానికి.
అందుకని ఆవిడ్ని మనం కోరవలసింది ఏమిటంటే పాలన సేజుమమ్మరు కృపామయ వార్థి. నువ్వు సముద్రంలో పుట్టడం కాదమ్మా, నీ దయ కూడా గొప్ప సముద్రమే. సముద్రంలో ఎన్ని నీళ్లు ఎవరు తీసుకున్నా ఇంకా నీళ్లు ఉంటూనే ఉంటాయి. అమ్మవారి యొక్క దయ కూడా ఎంతమందికి అందించినా ఇంకా ఉంటూనే ఉంటుంది. చంద్రుని వెన్నెల అంతటా ప్రసరిస్తుంది. వెన్నెలకి ఇది ఆ కులం వాడి ఇల్లు, ఈ కులం వాడి ఇల్లు, ఇది డబ్బున్నవాడి ఇల్లు, డబ్బు లేనివాడి ఇల్లు, ఇది మేడ, ఇది గూడు అనేటువంటి భేదం ఉండదు. అది అన్నిటి మీద ప్రసరిస్తుంది. నహి సంహర్తయద్యోస్త్రాం చంద్రశ్చండాల వేష్మత అంటారు శంకరాచార్య. చంద్రుడు తన వెన్నెలని వీళ్ళింట్లో ప్రసరింపజేసి వాళ్ళ ఇంట్లో ప్రసరించకూడదని అనుకోడు. కరెంటు కూడా మనం బిల్లు కడితేనే కరెంటు ఉంటుంది, లేకపోతే ఉండదు. ఉన్నా ఉండదు, కట్టినా ఉండదు. ఒక్కోసారి చంద్రుడికి ఆ ఇబ్బంది లేదు. భగవత్ కటాక్షం కూడా అంతే, అందరి యందు సమానంగా ఉంటుంది. కానీ గుడిసెలో ఉన్నవాడికి గుడిసెలో ఉన్నట్టే ఉంటుంది, మేడ మీద ఉన్నవాడికి మేడ మీద ఉన్నట్టే ఉంటుంది. బహిరంగంగా ఉన్నవాడికి వెన్నెల సౌఖ్యం బాగా తెలుస్తుంది, ఎందుకంటే ఆయన బహిరంగంగా ఉన్నాడు. అంచేది వెన్నెల సౌఖ్యాన్ని కూడా మనం అనుభవించాలి అంటే బహిరంగంగా ఉండాలా, గుడిసెలో ఉండాలా, మేడలో ఉండాలా, మేడ మీద కూడా డాబా మీద ఉండాలా అని నిర్ణయించుకోవాలి. మనమంతా చాలా పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీల్లో ఉంటాం, ఎప్పుడూ బయటికి రావు, ఇప్పుడు భయమే. నిజంగా వెన్నెల అనుభవించాలంటే అన్ని అంతస్తులు పైకి వెళ్ళిపోవాలి, అప్పుడే దాన్ని అందుకోగలం. ఎవరికొంది ధైర్యం పైకెడితే ఎవరన్నా పొడి చేస్తారేమో, కిందకు వస్తే మాత్రం పొడవడం ఏమైనా ఉందేమిటి, ఉన్నవాళ్లే పొడి చేస్తారు. సూర్యచంద్రుడికి దూరంగా బతుకుతున్నాం మనం, మళ్ళీ ఆరోగ్యాలు బాగులేవనుకుంటాం, ఎక్కడి నుంచి బాగుంటాయి? అందుకని కృపామయ వార్థి. వెన్నెల ఎంతమందికి అందించినా చంద్రుడి దగ్గర కొరత లేనట్టే, సూర్యకాంతిని ఎంతమంది తీసుకున్నా సూర్యుడి దగ్గర కొరత లేనట్టే, సముద్రంలో ఎంతమంది నీళ్లు తీసుకున్నా సముద్రంలో నీళ్లకు కొరత లేనట్టే, అమ్మవారి దయని మనం ఎన్ని కోట్ల మంది పంచుకున్నా ఆ దయకి కొరత అనేది ఉండదు. ఆవిడ కృపామయ వార్థి. అది ఎక్కడి నుంచి వచ్చింది? హరిప్రభానిధి. భగవంతుడు శ్రీమన్నారాయణమూర్తి యొక్క ప్రభ కాంతికి ఆవిడ నిధి. లక్ష్మీకళ, లక్ష్మీకళ అంటారు. నారాయణ కళ అనడం కంటే లక్ష్మీకళ అనడమే మనకి ఎక్కువ. బ్రహ్మకళ అనరు, సరస్వతీ కళ అంటారు. శివకళ అనరు, గౌరీ కళ అంటారు. పవిత్రత ఉంటే గౌరీ కళ అంటారు. సౌభాగ్యం కనపడుతూ ఐశ్వర్యం కనపడితే లక్ష్మీ కళ అంటారు. విద్య తేజస్సు కనపడితే బ్రాహ్మీ కళ అంటారు. బ్రహ్మకళ అనరు, బ్రాహ్మీ కళ అంటారు. బ్రాహ్మీ అంటే సరస్వతి. భార్యల పేరుతోనే చెబుతారు. మన ఆధ్యాత్మిక వ్యవస్థలో, హైందవ ఆధ్యాత్మిక వ్యవస్థలో స్త్రీలకే ప్రాధాన్యం ఎక్కువ. అందుకే సర్దార్ పటేల్ లాగానే నేను చూస్తుంటాను, మొత్తం స్త్రీలే ఉంటారు సుమారుగా. ఎవరన్నా మొగాళ్ళు ఉన్నా వాళ్ళ వెనకాల కూర్చోవలసింది. నన్ను ఒక్కడనే కాస్త ముందు కూర్చొనిస్తారు, ఇక్కడ మాట్లాడాలి కాబట్టి. ఇక్కడ ఎప్పుడు అంతే చూస్తూ ఉంటాను నేను. ఎక్కువ మంది మహిళలే ఉంటారు. పాపం మొగాళ్ళు ఎవరన్నా ఉంటే భయపడుతూ నక్కుతూ తారుతూ వెనకాల ఎక్కడో ఉంటారు, ఉన్నామా లేదా అన్నట్టుగా హాజరయించుకుని. పైగా ఎంత గౌరవమో భర్తలంటే వారంతా నిలబడి ఉంటారు, మనం అంతా కూర్చుని ఉంటాం. ఇక్కడికి భర్త వచ్చినా సరే ఆయన నిలబడి ఉండాల్సింది, ఈవిడ ఇక్కడ కూర్చుంటుంది, అంతే లెక్కది. ఏం తప్పే ఉంది? వెంకటేశ్వర స్వామి ఎప్పుడూ నిలబడే ఉన్నాడు, ఆయన కూర్చున్నాడు ఏమిటి ఎప్పుడైనా? అది పెద్ద విషయం కాదు. అది హరిప్రభానిధి. ఇంతటి ప్రభకి ఈవిడ కళకి కారణం ఆయనే. నీ లలితేక్షణముల గుణింతములు ఆంధ్రుల నేలుగావుతన్. అమ్మా, నీ కటాక్షాలు, లలిత ఈక్షణాలు, లలితమైన నీ చూపులు గుణింతాలై ఆంధ్రుల్ని కాపాడాలి అని కోరుకుంటున్నాం మనం. గుణింతం అంటే నా వయసు వాళ్ళకి బాగా తెలుస్తుంది, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుస్తుందో తెలియదు. క అనే అక్షరం ముందు నేర్పుతారు. కకారకారముల క, కకారాకారముల క, కకారికారముల కి, కకారీకారముల కి అంటారు. తెలంగాణలో అయితే కాకు తలకట్టిస్తే కా, కాకు దీర్ఘమిస్తే కా, కాగుడిస్తే కి, కాగుడి దీర్ఘమిస్తే కీ అంటారు. ఆ కీ అనేది సరిగ్గా అనిపించలేదు అనుకో, కాగుడిస్తే కి, కాగుడి దీర్ఘమిస్తే కి, రెండు కీయే. ఏం చేస్తావు? అందుకే తప్పులు వస్తాయి భాషలో, అందుకే తప్పులు వస్తాయి. కా గుడిస్తే కీ అన్నావు, కా గుడి దీర్ఘమిస్తే కీ అన్నప్పుడు కీ అని పలికించాలి. నువ్వు అలాగే కకారకారముల క, కకారాకారముల కా అనాలి. కానీ కకారకారముల క, కకారాకారముల క అంటే రెండు కాయే. అందుకే భాషా దోషాలు వస్తాయి, గమనించండి. ఇప్పుడు విద్యా విధానంలో ఆ శ్రద్ధ లేదు. మా చిన్నతనంలో వేళ్లమే కొట్టేవారు సరిగ్గా పలకపోతే. కకారాకారముల కా అంటే 2 సెకండ్లు 3 సెకండ్లు నోరు తెరవాల్సిందే, లేకపోతే మూతిమి కొట్టేవాడు మాస్టర్. కారాది దీర్ఘం రా అనేవాడు. ఓ దీర్ఘం అంటే ఎలా పలకాలి,
దీర్ఘం పెడితే ఇలా పలక. తప్పు ఎందుకు రాస్తాడండి? అప్పుడు కాకినాడలాగే రాసి కకినాడ అంటాడు, కకీనాడ అంటాడు. ఇప్పుడు ఎన్నో ఇంకా కకినాడ అంటాడు. ఇంకా ఒక కాకినాడకి 4 వంకర్లు. ఎందుకు వచ్చింది? దీర్ఘం హ్రస్వం సమానంగా పలకడం వల్ల వచ్చింది. నువ్వు దీర్ఘం అన్నప్పుడు దీర్ఘంగానే పలకాలి కదా. ఈ గుణింతాలు ఎందుకు నేర్పుతారు అంటే భాష వృద్ధి చెందాలి, దోషం లేకుండా ఉండాలంటే గుణింతాలు ఉండాలి. అలాగే జీవితం వృద్ధి చెందాలి అంటే ఐశ్వర్యం గుణింతంగా ఉండాలి. ఖచ్చితంగా రెట్టింపు అవుతూ ఉండాలి. సరిగ్గా నేర్చుకోవాలి. దీర్ఘాన్ని దీర్ఘంలాగే, హ్రస్వాన్ని హ్రస్వంలాగే పలికినట్టుగా డబ్బుని ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టాలి. అవసరమైన వస్తువు కొనడం కోసం ఓ 1000 రూపాయలు ఎక్కువ పెట్టడానికి జంకకూడదు. అప్పుడు పిసినిగొట్టుతనం అంటారు. అవసరం అది. అవసరం లేని వస్తువు కొనడానికి 100 రూపాయలైనా సరే వెనకాడాల్సింది. ఇది మనకు అవసరం లేదు కదా, ఇది మనకు అవసరం లేదు కదా, 100 కదా అన్నది. అవసరం లేదు కదా. అవసరం ఉంటే 1000నే పెడదాం, తప్పు లేదు. అవసరం లేనప్పుడు ఎందుకు? ఇవాళ చాలా అవసరం లేనివే కొంటున్నాం మనం. పాలన సేయు మమ్మర కృపామయ వార్చి హరిప్రభానిధి నీ లలితే క్షణముల గుణింతములు ఆంధ్రుల నేలుగావుతన్. మన ఐశ్వర్యం గుణింతాల రీతిగా పెరగడమే కాకుండా మన గుణగణాలు కూడా దీర్ఘంలాగే, హ్రస్వంలాగే ఉన్నట్టుగా ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండేలా ఉండాలని అమ్మవారిని కోరుకుందాం. మనకందరికీ ఒక లక్షణం ఏమిటంటే ఐశ్వర్యం కావాలి అన్నప్పుడు గుళ్ళోకి వెళ్ళి దండం పెడతాం, కష్టం పోవాలి అన్నప్పుడు గుళ్ళోకి వెళ్ళి దండం పెడతాం. కానీ కష్టం తీరగానే వెళ్ళి స్వామి నా కష్టాన్ని తీర్చావు కృతజ్ఞతలోన దండం పెట్టామా? అది ఆలోచించాలి. మొక్కు తీర్చగానే సరిపోలేదు ఇక్కడ ఊరికే. మళ్ళీ వెళ్ళినప్పుడు స్వామి నా కష్టం తీర్చావు, చాలా సంతోషం, ఇంకేం అడగను అని కొంచెంగా కోరికలు తగ్గించుకోవాలి. మన ఐశ్వర్యంలో ఇబ్బందుల్లో ఉన్నాం, అప్పుల పాలయ్యాం, భగవంతుడికి నమస్కారం చేసుకున్నాం, మన జాగ్రత్త మనం ఏదో ఉన్నాం. ఆదాయం పెంచుకోలేకపోయినా ఖర్చు తగ్గించుకున్నాం. అప్పుల్లో ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే ఆదాయాన్ని పెంచుకోలేరు, అది కష్టం. అది ఎక్కడ పెరిగిపోతుంది ఒక్కసారే. కానీ ఖర్చు తగ్గించుకోవచ్చు, అది మన చేతుల్లో ఉంది. అది భార్యాభర్త ఇద్దరు కూర్చొని ఇగో కిందటి నెలలో ఏం పెట్టాం, కిందటి సంవత్సరం ఏం పెట్టాం, వాటిలో ఏం తీసేయగలం అనుకుంటే తీసేయచ్చు. అప్పుడు పెరుగుతుంది ఆదాయం. 2 రకాలుగా ఉంటుంది ఆదాయం. ఎప్పుడు 1 ఆదాయం పెంచుకోవడం, 2 ఖర్చు తగ్గించుకోవడం. అది కూడా ఆదాయమే. పెంచుకోవడం మన చేతుల్లో లేదు కానీ ఖర్చు తగ్గించుకోవడం మన చేతుల్లో ఉందిగా. ఆదాయం 1 మేరకే పెరుగుతుంది. ఫ్యాను 5 వరకే తిరుగుతుంది. నువ్వు 6 పడితే తిరగదు, విరిగిపోతుంది. కానీ తగ్గించుకోవడం 4, 3, 2, 1 కాదు, కట్టేయించుకోవడాను అసలే పని చేయకుండా చేయొచ్చు. అంచేత ఖర్చులు తగ్గించుకోవచ్చు మనం, తద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు. అలా చేసుకుని మనకు ఐశ్వర్యం ఇచ్చిన వెంటనే గుళ్ళోకి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పాలి. ఏ రూపంబుననే కృతజ్ఞతలు చెల్లింతున్ భవత్ ప్రేమకున్. అమ్మా లక్ష్మీదేవి, అలమేలు మంగాదేవి, ఏ రూపంబుననే కృతజ్ఞతలు చెల్లింతున్ భవత్ ప్రేమకున్. ఈ రూపాయలు నీ అనుగ్రహము చే ఇంతింతయై అంతయై. ఈ రూపాయలు నీ అనుగ్రహము చే ఇంతింతయై అంతయై. ఏ రోజైనను మా గృహాంగణమునందు ఏదేని లేదన్న ఊసేరానీయక బ్రోచెడిన్. ఏ రోజైనను మా గృహాంగణమునందు ఏదైనా లేదన్న ఊసేరానీయక బ్రోచెడిన్. కమలినీ శ్రీరమ్య సింహాసిని, కమలినీ శ్రీరమ్య సింహాసిని. అమ్మవారు కమలంలో కూర్చొని ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకత. ఆవిడ సముద్రంలోంచి పుట్టింది, కమలంలో కూర్చుంటుంది. 2 చేతుల్లోనూ కమలాలే ఉంటాయి. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ. ఇంత ఐశ్వర్యం ఉన్న ఆవిడ సంసారంలో ఎలా ఉంటుంది అంటే విష్ణు మనోనుకూలే, భర్త మనస్సుకు అనుకూలంగా ఉంటుందమ్మా. నమస్కారం. ఎడ్డమంటే తెడ్డమని తగాదా పడద్దు, అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు అంటే అనవసరం. వీళ్ళని కాసేపు చూసామంటే మా ఆయనతో కూడా నాకు తగాదాలా వచ్చే ఉంది, వెంటనే వైకుంఠానికి పారిపోతుంది ఆవిడ. ఎందుకు వచ్చిన గొడవ? ఎలాంటి వాళ్ళని చూస్తే మనకు అలాంటి బుద్ధులే వస్తాయి ఖచ్చితంగా. ఎక్కువసేపు ఎవరితో గడుపుతున్నాం అన్నదాన్ని బట్టే మన బుద్ధులన్నీ ఉంటాయి ఖచ్చితంగా. ఎక్కువసేపు మీరు ఈ స్మార్ట్ ఫోన్తో గడిపారనుకోండి, అలాగే ఉంటారు ఖచ్చితంగా. అందులో ఉండే రాగద్వేషాలన్నీ మనకు వస్తాయి. ఒక పుస్తకం చదివామంటే మనలో ఉండే చెత్త అంతా బయటికి పోతుంది. ఫోన్ చూసామంటే బయట చెత్త అంతా మనలోకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి.
అది తెలిస్తే చూడడం మానేస్తారు. ఒక పుస్తకం చదివితే మనలో ఉండే చెత్త బయటికి పోతుంది. ఫోన్ చూస్తే ఎక్కువసేపు బయట ఉండే చెత్త అంతా మనలోకి వస్తుంది. ఎవడో పనికి మాలినవన్నీ మనకి పంపిస్తూ ఉంటాడు, అవన్నీ చూస్తూ ఉంటాం ఇక్కడ. అంచేత మన సంసారాలు మనమే పాడు చేసుకుంటున్నాం, అనుకూలంగా ఉండకుండా ఒకరికొకరు. లక్ష్మీదేవి ఇంత ఐశ్వర్యవంతురాలు అయినా విష్ణు మనోనుకూలే అన్నారు మహర్షి. విష్ణువు మనస్సుకు అనుకూలంగా ఉంటావు. భార్య భర్త మనస్సుకి, భర్త భార్య మనస్సుకి అనుకూలంగా ఉంటేనే, ఎక్కడికెక్కడ సర్దుకుంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. అందుకే ఆవిడకి ఏం కృతజ్ఞతలు చెప్పాలంటే, ఏ రూపంబుననే కృతజ్ఞతలు చెల్లింతున్ భవత్ ప్రేమకున్. అమ్మా, నువ్వు మాకు అప్పులు పోగొట్టి ఐశ్వర్యాన్ని ఇచ్చావు, ఏ రకంగా నీ కృతజ్ఞతలు చెప్పుకోమంటావు? ఈ రూపాయలు నీ అనుగ్రహముచే ఇంతింతయై అంతయై. నాకు ఇచ్చిన ఐశ్వర్యం ఉందే, అప్పులు పోతే చాలా ఐశ్వర్యం ఉన్నట్టే లెక్క. అప్పు లేనివాడే అధిక సంపన్నుడు అన్నాడు యోగి వేమన్న. ఐశ్వర్యం అక్కర్లేదు, అప్పు లేకపోతే చాలు అధిక సంపన్నుడు. ఇవాళ అప్పు లేనివాడు ఇక్కడ లేడు, ఎక్కడా లేడు. వెంకటేశ్వర స్వామికే ఉంది అప్పు, కాకపోతే ఆయన ఈఎంఐలు ఎప్పుడు కట్టడం మనం గడుతూ ఉంటాం, అంతే తేడా. ఆయన ఎప్పుడు వడ్డీయే కడతాట, అసలు తీర్చట. అది మనం కూడా ఈఎంఐలు ఇలాగే పెంచుకుని ఏదో పీక మీదకి వచ్చి 10 నెలలు కట్టకపోయాక వాడి ఇంటి ముందుకు వచ్చి అడిగిన తర్వాత ఏదో కొంత కడతాం. మనం ఎప్పుడూ అప్పుల్లోనే ఉంటాం. అంచేతన ఈ అప్పుల బారి నుంచి బయటపడ్డామనుకోండి, ఒక్కసారి మళ్ళీ ఇంకా ఈఎంఐ జోలికి వెళ్ళకూడదు. మన దగ్గర డబ్బులు ఉంటేనే కొనుక్కోవాలి, లేతే లేదు. అప్పుడే బాగుంటుంది సంసారం అనేది. అప్పుడు మళ్ళీ అప్పుల పాలు అవ్వకుండా ఉంటాం. అందుకని ఈ రూపాయలు నీ అనుగ్రహముచే ఇంతింతయై అంతయై ఏ రోజైనను మా గృహాంగణమునందు ఏదేని లేదన్నవు శేరానీయక బ్రోచడిన్. ఎప్పుడు ఐశ్వర్యం మనకు ఉండడం ఎందుకంటే రెండింటి కోసం. ఒకటి దానం, 2 భోగం. ఐశ్వర్యానికి ఎప్పుడు 2 గతులు. 3వ గతి నాశనం అన్నారు. దానము భోగము నాశము పూనికతో 3 గతులు భువి ధనమునకు. దానము భోగమునందని దీనుని ధనమునకు గతి తృతీయమే పొసగున్. ఐశ్వర్యం ఉంది అంటే ఖచ్చితంగా భార్య భర్త పిల్లలు అనుభవించాలి. ఉన్న ఐశ్వర్యంలో ఎప్పుడూ సగభాగం 50% ఖర్చు పెట్టేసుకోవాలి. ఏ నెల కానేలా అయిపోవాలి, భోగాలు అనుభవించాలి. పిసిని కొట్టాళ్ళ బతకాల్సిన కర్మ మనకి లేదు. ఆ మిగిలిన సగంలో 50%లో పావలా ఖచ్చితంగా భవిష్యత్తు కోసం దాచిపెట్టుకోవాలి. అనారోగ్యాలు వస్తాయేమో తెలియదు, ఏ పిల్లలకి పెళ్ళిళ్ళు వస్తాయి, చదువులు వస్తాయి, అత్యవసరంగా డబ్బు వస్తే ఎక్కడి నుంచి వస్తుంది. అందుకని ఎప్పుడు సంపాదించిన దాంట్లో పావలా దాచిపెట్టుకోవాలి. ఇంకొక పావలా ధర్మశాస్త్రం చెప్పిన మాట, దాన ధర్మాలు చేయమని చెప్పారు. ఖచ్చితంగా 4వ వంతు ఆదాయం. అది ఎందుకు? దాన ధర్మాలు వృధా కావు, అది వచ్చే జన్మకి పెట్టుబడి. ఈ వ్యక్తి దాన ధర్మాలు చేసాడు అంటే దాన్ని బట్టి వచ్చే జన్మ ఆధారపడి ఉంటుంది. అందుకే ఎవరన్నా మహైశ్వర్యవంతులు ఉంటే తెలుగులో ఏమంటారు, పెట్టి పుట్టాడమ్మా ఆయనకి ఏం లోడు. ఏమిటి పెట్టడం, ఏమిటి పుట్టడం, ఈ మాట ఏమిటి అసలు? పెట్టి పుట్టాడంటే పూర్వజన్మలో పెట్టి ఇప్పుడు పుట్టాడు, అదే అర్థం అక్కడ. అంచేత మనం కూడా ఇప్పుడు పెడితే వచ్చే జన్మ కూడా మనకి మంచిది వస్తుంది. మరి ఏదో వృద్ధాప్యానికి ప్రణాళిక వేసుకున్నట్టుగా వచ్చే జన్మకు కూడా వేసుకోవాలిగా, లేకపోతే లేదా మన అందరికీ పూర్వజన్మల మీద పరజన్మల మీద నమ్మకం ఉందిగా, మనమే నాస్తికులం కాదు కదా. ఆ ప్రణాళిక వేసుకోవాలంటే దాన ధర్మాలు చేయాలి. సగం భాగం నువ్వు ఖర్చు పెట్టేసుకో, మిగిలిన సగంలో పావలా వంతు సరిగ్గా సగం భవిష్యత్తు కోసం దాచిపెట్టుకో. ఇంకొక పావలా దాన ధర్మాలు చేయమన్నారు. పావలా కాకపోతే కనీసం 10 పైసలైనా 10వ వంతైనా మనం చెయ్యాలి ఖచ్చితంగా. హిందువులందరూ ఒక నియమంగా పెట్టుకుంటే యావత్ హిందూ దేవాలయ వ్యవస్థ బాగుంటుంది. దీనివల్ల మన ఆదాయంలో 10% గుళ్ళో వేసేయాలి, మన ఆదాయంలో 10% పేద సాధల కోసం ఖర్చు పెట్టాలి. ఇది రాసుకుని ఖర్చు పెట్టాలి కాగితం మీద. మన ఆదాయం 2 లక్షల రూపాయలు ఉంది నెలకు అనుకుందాం, 20,000 ఖర్చు పెట్టామా లేదా కనీసం అని ఒక కాగితం మీద రాసుకుని, ఇదిగో 5,000 ఇచ్చాం, ఇదిగో 6,000 ఇచ్చాం, ఇదిగో 7,000 ఇచ్చాం, అయిపోయింది. వైశాఖ మాసంలో 20,000 ఇచ్చేసాం, జ్యేష్ఠ మాసం జే అని పెట్టుకుని మళ్ళీ 20 వేసుకోవాలి. J19, J18, J10 అని వేసుకుంటే అది జే ట్యాక్స్ కింద కట్టేసినట్టు లెక్క. భగవంతుడికి జే ట్యాక్స్ అంటే ఇక్కడ జనార్దనునికి కట్టే పన్నమ్మ, జనార్దన్ ట్యాక్స్ అని భగవంతుడికి కడుతున్నాం. అది మన వృద్ధాప్యానికి కాదమ్మా, జన్మలకి ఉపయోగపడుతుంది ఆ ట్యాక్స్. ఎదుటి వాళ్ళకి ఇచ్చిందే నీకు వస్తుంది ఖచ్చితంగా. నువ్వు సమాజాన్ని నుంచి ఏం కోరుతున్నా ముందు ఇవ్వాలి, తర్వాత తీసుకోవాలి.
అప్పుడు సమాజం అంతా బాగుంటుంది, ఎక్కడ దోపిడీలు జరగవు, ఐశ్వర్యవంతులు పేదవాళ్ళు అనేది ఉండదు. ఐశ్వర్యవంతులు బాగుండాలని పేదవాళ్ళు కోరుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి బాగుంటేనే కదా వాళ్ళకి వచ్చేది. వీళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరగాలి, జరిగితే నాకేదో బట్టలు కుట్టే భాగ్యం వస్తుంది, అంట్లు తోమే భాగ్యం వస్తుంది, ఇల్లు ఊడ్చే భాగ్యం వస్తుంది, సేవలు చేసే భాగ్యం వస్తుంది. వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు ఏం జరగకపోతే నాకేమిటి వస్తుంది ఇక్కడ అని వాళ్ళు కోరుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళు ఆ ఔదార్యంతో ఉండాలి, వీళ్ళు ఈ ఔదార్యంతో ఉండాలి. అలానే కోరుకోవాలి. అందుకే కమలని శ్రీరమ్య సంహాసిని అన్నారు. అమ్మవారు పద్మంలో ఎందుకు కూర్చుంటుంది? ఒక్క లక్ష్మీదేవి కాదమ్మా, మన దేవతలందరూ పద్మంలోనే కూర్చుంటారు. ఆ రహస్యం ఏమిటో చూద్దాం. పద్మం ఎప్పుడు నీటి కొలది తామర సొమ్మి అంటారు పద్మాన్ని గురించి. నీటి మట్టం పెరిగిన కొద్దీ పద్మం పైకి ఎదుగుతుంది. మనం కూడా ఐశ్వర్యం పెరుగుతున్న కొద్దీ ఐశ్వర్యానికి అందనంత తత్వజ్ఞానంతో ఉండాలి. ఐశ్వర్యం మనల్ని కమ్మేయకూడదు. డబ్బు మనం సంపాదించాలి, మనల్ని డబ్బు సంపాదించకూడదు. డబ్బు మనం సంపాదించాలి, మనల్ని డబ్బు సంపాదించకూడదు. అంటే డబ్బుకు మనం అమ్ముడు పోయే పరిస్థితి రావద్దు. ఎట్టి పరిస్థితులు ఏది ధర్మమో అదే చేస్తాం తప్ప ఎంత డబ్బు ఇస్తామన్నా మనం అధర్మం చెయ్యం. ఇవాళ ఆ దృష్టి ఉండబట్టే లంచగొండితనం బాగా పెరిగిపోయింది. లంచం ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు ఖచ్చితంగా. అందుకే సంతృప్తి అనేది ఉండాలి. అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి మనం కోరుకోవలసింది ఒకటే, ప్రాప్తం ఉంటే ఏదైనా వస్తుంది ఖచ్చితంగా. మనము విపరీతంగా తాపత్రయపడక్కల, చేయవలసిన మామూలు ప్రయత్నం చాలు. గుళ్ళోకి వెళ్ళి మీరు అలవేలు మంగాదేవికి, లక్ష్మీదేవికి దండం పెట్టుకుని, అమ్మా నాకు తెలియదు నన్ను కాపాడమని దండం పెట్టండి. డబ్బు కూడా అడక్కండి, వెంకటేశ్వర స్వామిని కూడా ఏం అడక్కండి. గుళ్ళోకి వచ్చి కోరికలు కోరుతున్నామంటే మనకంత మూర్ఖులు ఎవరు లేరన్నమాట లెక్క. ఎందుకంటే ఒక కోరిక రెండు కోరికలు తెమలేదు కాదు, జీవితాంతం ఉంటూనే ఉంటాయి. చచ్చే ముందు కూడా కోరికలు ఉంటూనే ఉంటాయి మనిషికి. కాకుండా జీవితాన్నే భగవంతుడి చేతిలో పెట్టామనుకోండి, దాన్నే శరణాగతి అంటారు. ఆ శరణాగతి చెందితే అన్ని రకాల ప్రయోజనాలు చూస్తాడు ఆయన. నీకు డబ్బు ఏమిటి? డబ్బు ఉంటుందమ్మా, డబ్బుని మించినటువంటి భయంకరమైన క్యాన్సర్ రోగం వస్తుంది. ఉన్న డబ్బు అంతా క్యాన్సర్కి పోయింది. నీకు డబ్బు ఉంటే ఉపయోగం ఏంటి ఇక్కడ? డబ్బు అంటాం ఎంతసేపు? డబ్బు ఉంటే సరిపోయింది, ఆరోగ్యం బాగుంటుందా? డబ్బు ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, మనస్సు బాగుండదమ్మా. ఎందుకంటే రకరకాల సమస్యలు ఉన్నాయి ఇంట్లో. అది డబ్బుతోటి ఆరోగ్యంతో అయ్యేది కాదు. మనుషులు విపరీత ప్రవృత్తులతో ఉన్నారు. పిల్లల్లో తేడా కావచ్చు, పెద్దల్లో తేడా కావచ్చు. అప్పుడు డబ్బుతో తీరుస్తామా దాన్ని? ఆరోగ్యం బాగున్నా సరిపోయిందా? అనారోగ్యం వచ్చినా బాగుండేది, మాట్లాడకుండా పడుకునే వాళ్ళం అనుకుంటాం. మరి మానసిక సమస్యలు ఎవరు తీరుస్తారండి? అంచేది అన్నింటికీ పరిష్కారం ఏమిటంటే నాకు తెలియదు నన్ను కాపాడు. అది నిజంగా మనకు తెలియదు కదా, జీవితం ఏమిటో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా. అందుకని అమ్మవారికి దండం పెట్టాల్సింది ఒకటి. అప్పుడు ఆవిడ ఇవ్వదలుచుకునేది మన వాకిలి తలుపు తట్టి ఇస్తుందండి. లక్ష్మీదేవి విషయంలో అటువంటి అనుమానమే అక్కర్లేదు మీకు. నీవి ఎదలచుకున్నది నా వాకిలి తలుపు తట్టి నా కొసగంగన్, నీవి ఎదలచుకున్నది నా వాకిలి తలుపు తట్టి నా కొసగంగన్, ఏవేవో ఎదురు చూపులు, ఏవేవో ఎదురు చూపులు, ఈ వీపునమోయు బాధ ఇంకేల సిరి అని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ఆవిడ ఇవ్వదలుచుకుంటే మన వాకిలి తలుపు తట్టి మనకి డబ్బు వస్తుందండి. పైనుంచి పగిలిపోయి పడుతుందని చెబుతాడు భర్తృగారు సుభాషితాల్లో. లక్ష్మీ కటాక్షం ఉంటే డబ్బు ఎలా వస్తుందంటే పైన చిల్లు పడినట్టు పడుతుంది. ఏదో ఉరుము పడిందేమో అనుకుంటాం, ఏమీ లేదు, పైనుంచి పడుతుంది అంతే. ఎందుకు పడుతుందంటే మనకు అనుభవించే యోగం ఉంది. మనం పూర్వజన్మలో పుణ్యాలు చేశాం, భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ఉన్నాం. ఇప్పుడు కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ఉన్నాం. అటువంటిప్పుడు ఐశ్వర్యం ఎందుకు రాదు? అందుకని మన అమ్మవారు ఇవ్వదలుచుకుంటే మన వాకిలి తలుపు తట్టి ఇచ్చేస్తుంది ఆవిడ. నువ్వు అడగాల్సిన పని లేకుండా డబ్బు వస్తుంది అలాగా. అటువంటప్పుడు ఇంకా ఏదో అంత కావాలి ఇంత కావాలి అంటూ ఎదురు చూడాల్సిన అవసరం మనకేం ఉండదండి. ఎటొచ్చి ఆ డబ్బును ఎలా వినియోగిస్తున్నాం అనేది తెలుసుకోవాలి. అదే శ్రీదేవి కళ్యాణం. మనం ధనాన్ని సరిగ్గా సద్వినియోగం చేస్తే అమ్మవారు చక్కగా ఆనందించి మరింత ఇస్తుంది. మనం దుర్వినియోగం చేసామనుకోండి, తల్లిదండ్రులు ఎవరైనా సరే పిల్లలకి డబ్బు ఇస్తారు, వాళ్ళు దుర్వ్యసనాల పాలవుతున్నారంటే కూడా ఇస్తారా? ఎవరు ఎక్కడొక్కడ ఆపేస్తారు. దాన్ని సద్వినియోగం చేస్తున్నారంటే ఇస్తారు, ఇంకో 100 ఎక్కువ ఇస్తారు, ఇంకో 1000 ఎక్కువ ఇస్తారు. వీడు ఏదో రకరకాల దుర్వినియోగం చేస్తున్నారంటే ఉన్నది కూడా ఇవ్వకుండా ఆపేస్తారు. మరి లక్ష్మీనారాయణుడు జగత్తంతటికీ తల్లిదండ్రులు కదా, మనకు కూడా డబ్బు ఎప్పుడు ఇస్తారు? మనం సదభ్యాసాలతో ఉన్నప్పుడే ఇస్తారు. దురభ్యాసాలు మొదలు పెడితే ఇవ్వరు. ఆ దురభ్యాసాల లోపంలోనే లాగేస్తారు ఖచ్చితంగా. మనకేదో వ్యసనం వస్తుంది, ఆ వ్యసనానికి బానిసలమే విపరీతంగా లక్షలు ఖర్చు పెడుతూ ఉంటాం. దానికి ఎవడు పొందాలో ప్రయోజనం వాడు పొందుతాడు, మనకు అనారోగ్యం వస్తుంది.
ఇది భగవంతుడు లాక్కోవడం అంటే వేరే ఎక్కడా ఉండదు. అందుకని ధనాన్ని వినియోగం కూడా మనం చాలా జాగ్రత్తగా చూడాలంటే డబ్బు ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఎందుకు పుట్టిందో తెలుసుకోవాలి. కేవలం క్షీరసముద్రంలో లక్ష్మీదేవి పుట్టింది అనేది పౌరాణికమైన విషయం. ఒక తత్వం తెలియడానికి నీకు అది చెప్పారు. వాస్తవంగా డబ్బు ఎప్పుడు పుట్టిందో మనకి తెలియదా? ప్రపంచంలో ఇదివరకు ఎప్పుడు డబ్బు ఉండేది కాదు, రూపాయలు అనేవి లేవు. బ్రిటిష్ వాళ్ళు వచ్చే వరకు మనకి రూపాయలు తెలియవు. మన దగ్గర నాణ్యాలు ఉండేవి. ఆ నాణ్యాలు కూడా ఏమిటో తెలుసు, బంగారు నాణ్యం, వెండి నాణ్యం, రాగి నాణ్యం ఉండేవి. కొన్ని దేశాల్లో తోలు నాణ్యాలు కూడా ఉండేవి, తోలుతో చేసిన నాణ్యాలు కూడా ఉండేవి కొన్ని దేశాల్లో. మన దేశంలో పూర్వం బంగారు నాణ్యాలు ఉండేవి. కాబట్టి కొంగు బంగారం అనే సామెత వచ్చింది. కృష్ణదేవరాయలు కవులకు కొంగు బంగారము అనేవారు. ఏమిటి బంగారం? ఆయన ఉంటే కవి అన్నవాడెవడు అన్నానికి వస్త్రానికి లోటు లేకుండా బతకగలడు. ఆయన చూసుకునేవాడు, కవి పండితుల పోషణ ఆయన చూసుకునేవాడు. అంటే కొంగున బంగారం ఉంటే మనకి ఏ లోటు ఉండదు. పూర్వకాలం ప్రయాణాలు చేసిన వాళ్ళు ఇప్పట్లాగా మరి క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు అన్నీ లేవు కాబట్టి కొంగున బంగారు నాణ్యం ఒకటి కట్టుకుని వెళ్ళేవారు. చేతిలో రాగి డబ్బులు ఉండేవి. కొంగున మాత్రం బంగారు నాణ్యం ఒకటి పెట్టుకుని బాగా ఇలా లోపలికి 6 ముళ్ళు వేసేవాడు. అది మామూలుగా రాకుండా. ఎందుకని? ఈ బంగారు నాణ్యం అత్యవసర పరిస్థితుల్లో ఖర్చు పెట్టడానికి. అది ఏ దేశంలోనైనా చెల్లుతుంది. పక్క ఊరు పెడితే రాగి నాణ్యం కూడా చెల్లుతుంది. రాగి నాణ్యానికి ఏమిస్తారు? అప్పట్లో ఇచ్చినా సరే గిద్దెడు బియ్యం కూడా ఇవ్వరు, సరిపోదు కదా. బంగారు నాణ్యం ఉంటే ఎంతకైనా సరిపోతుంది. అందుకని ప్రయాణం చేసేవాళ్ళు ఎవరైనా ఒక్క బంగారపు నాణ్యం బొడ్డున కట్టుకుని పెడితే ఇక ప్రయాణం నిక్షేపంలా జరుగుతుంది అంటారు. కాబట్టి కొంగు బంగారం అనే మాట వచ్చింది. లక్ష్మీదేవి మనకి నిజంగా కొంగు బంగారమే, అనుమానం ఏం లేదు ఆ విషయంలో. అలాంటి బంగారు నాణ్యాలు వెండి నాణ్యాలు ఉండే చోట ఈ కరెన్సీ ఎప్పుడు పుట్టిందండి? ఈ కరెన్సీని కూడా లక్ష్మీదేవి అంటున్నాం కదా. ఇప్పటికీ మనం లక్ష్మీదేవి మీద గౌరవంతో ఏం చేస్తాం? రూపాయి నోటు అది కనపడమే లేదనుకోండి, 5 రూపాయలు కూడా కనపట్ల, 10 రూపాయల నోటు కింద పడినా సరే అది తుక్కు దోగరలా ఉన్నా సరే కళ్ళకద్దుకుని లోపలేసుకుంటాం. ఖచ్చితంగా కోటీశ్వరుడు కూడా ఆ పని చేస్తాడు. 10 రూపాయలను కూడా అవమానించాడు. ఎందుకంటే లక్ష్మీదేవికి 1 కోటి రూపాయలకి 10 రూపాయలకి తేడా తెలియదు, రెండూ ఒకటే. ప్రాణం అన్నాక పెద్దవాడికి చిన్నవాడికి ఎవరికైనా ఒకటే. ఆకలి అన్నాక కోటీశ్వరుడికి కూటికి లేనివాడికి ఎవరికైనా ఒకటే. అలాగే లక్ష్మీదేవికి ఏ రూపాయి కాగితమైనా ఒకటే. అంచేత 10 రూపాయలు కూడా మనం కళ్ళకద్దుకునే లోపలేసుకుంటాం కదా. ఇటువంటి 10 రూపాయలు కానీ కరెన్సీ కానీ ఎప్పుడు పుట్టిందండి ప్రపంచంలో? బ్రిటిష్ వాళ్ళు మొత్తం దేశాలన్నింటినీ ఆక్రమించి ఆయుధాలతోటి వలసకొచ్చిన దేశాలు ఇండియా లాంటి వాటిని ఆక్రమించుకొని ఇక్కడ వస్తువులు కొనేవారు వాళ్ళు. రకరకాల బొమ్మలు విగ్రహాలు అన్నీ ఉంటాయి కదా ఇక్కడ ఏం కొనాలని. అప్పుడు మన వాళ్ళు ఏమడిగేవారంటే, పూర్వం మీకు ఇప్పటికే నా వయసు ఉన్న వాళ్ళకి తెలుసు, రేగిపళ్ళు ఎవరు డబ్బెట్టుకునేవారు కాదు, ధాన్యం ఇచ్చేవారు, వడ్లు ఇచ్చేవారు. సంక్రాంతి అప్పుడు రేగిపళ్ళు వస్తే ధాన్యం ఇస్తే రేగిపళ్ళు డబ్బు పుచ్చుకునేవాడు. డబ్బు మేమేం చేసుకుంటామమ్మా, వడ్లు లేవా అనేవారు. పూర్వం జీతాలు, పాలేళ్ల జీతాలు, నౌకర్ల జీతాలన్నీ వడ్లు ధాన్యం రూపంలో, బట్టలు ఉతికే వాళ్ళకి, జుట్టు కత్తిరించే వాళ్ళకి అందరికీ జీతాలు ధాన్యం రూపంలోనే ఉండేవి. డబ్బు ఎవరికి ఇచ్చేవారు కాదు. ఇలాంటి వస్తు మార్పిడికి అలవాటు పడిన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించినప్పుడు ఈ వస్తు మార్పిడి వాళ్ళకి అర్థమై చచ్చేది కాదు. వై దిస్ ప్యాడీ, వాట్ కెన్ డూ విత్ దిస్ అన్న ధాన్యం గింజలు ఏం చేయాలో వాడికి తెలిసేది. ఆ ధాన్యం అన్నపూర్ణ అంటే వాడు అంగీకరించాడు, వాడు సున్నాపూర్ణ, వాడికి ఆ విలువ తెలియదు. అందుకని వాడేం చేశాడు, ఇలా ఉంటే ఇండియాలో మనమేమి అమ్మలేము, మనమేమి కొనలేము, దీనికి ఏదైనా సృష్టించాలి. ఇండియాని కరెన్సీని సృష్టించిన వాడు విదేశీయుడే. అందుకే ఇంగ్లీష్ నోటుకి సంబంధించిన పేరు నోట్, అది కూడా ఇంగ్లీషు మాటే. కరెన్సీ అది కూడా ఇంగ్లీషు మాటే. మనకు దానికి తెలుగులో నిజానికి కాగితం అంటే కుదరదండి, మనం రాసుకునే కదా. తెలుగులో మాట లేదు, సంస్కృతంలో కూడా మాట లేదు. ఎందుకంటే ఈ దేశంలో ఎప్పుడూ కరెన్సీ వాడలేదు. ఇంగ్లీషు వాళ్ళు దేశాలను ఆక్రమించుకున్నాక ఆయా దేశాల్లో వస్తువులు కొనడం కోసం డబ్బు పుట్టించారు వాళ్ళే. ఇది కరెన్సీ, ఇది రూపాయి నోటు, ఇది 2 రూపాయల నోటు, ఇది 3 రూపాయల నోటు. ఆ రకంగా లక్ష్మీదేవి పుట్టింది కరెన్సీ రూపంలో అని చెప్పాలి. ప్రాణంబుల్ కబళింప ఆస్తులను తత్స్వాధీనమైపోయి ఆ వాణిజ్యంబున వస్తు మార్పిడుల ఇబ్బందులు పడంలేక నౌశ్రేణుల్ విక్రయమున్ క్రయంబనరుపన్ స్వేచ్ఛావిధిన్ బాల్పడన్ నాణెంబన్నది నాడు పుట్టె జగతిన్ నాణెంబన్నది నాడు పుట్టె జగతిన్ నారాయణ ప్రాణమై. పూర్వం బంగారు నాణ్యాలు ఉన్నా
ఇప్పుడు 500 నోట్లు ఇంకో నోట్లు ఉన్నా మనం అలాగే కాపాడుకోవాలి, అందులో తేడా ఏమి ఉండదు. రకరకాల సామ్రాజ్యాలన్నీ ఆక్రమించారు, ప్రాణాలు తీసేసుకున్నారు. దానికి తర్వాత ఇక్కడ వస్తువులన్నీ కొన్నారు. ఆ వాణిజ్యంలో వస్తు మార్పిడుల ఇబ్బందులు పడలేక మన దగ్గర వస్తు మార్పిడులు ఎందుకు అంత చిత్రంగా ఉండేవి తెలుసా? ఇప్పటికీ మీరు గోదానం అంటారు, గమనించండి. గోదానానికి ఎందుకంటే అంత ప్రాధాన్యం? ఏం గుర్రం దానం ఎందుకు లేదు నాకు అర్థం కాదు. చాలా జంతువులు ఉన్నాయి కదా, గోదానం ఏమిటండి ప్రత్యేకత? ఒకప్పుడు గోవే ఈ దేశంలో ధనం. 5 గోవులు ఇస్తే ఓ పట్టుచీర ఇచ్చేవారు. పంచగవం అని సంస్కృతంలో మాట ఉంటుంది. పంచగవం అంటే 5 గోవుల గుంపు, సమూహం. 5 ఆవులు ఇస్తే ఓ పట్టుచీర ఇచ్చేవారు. 100 ఆవులు ఇస్తే ఒక ఇల్లు ఇచ్చేవారు, శతగవం అనేవారు. తెలుగులో ద్విగు సమాసం అని ఒకటి ఉంది. తెలుగు చదువుకున్న వాళ్ళు, 10వ తరగతి చదివిన వాళ్ళందరికీ తెలుసు. 7 ఋషులు, 7 ఋషులు ద్విగు సమాసం అంటారు. ద్విగుహు అంటే ద్వౌ గవౌ యస్య సహా ద్విగుహు, 2 ఆవులు కలిగిన వాడు అని అర్థం. 2 ఆవులు కలిగిన వాడిని ద్విగుహు అనేవారు. 2 ఆవులు, 5 ఆవులు, 100 ఆవులు ఈ మాట ఎందుకు వచ్చాయండి? ఇళ్ళు కానీ, బట్టలు కానీ, వస్తువులు కానీ ఆవుల చేత మార్పిడి. ఈ ఆవులను ఏం చేసుకోవాలో ఇంగ్లీషు వాడికి అర్థం కాల. వాడు మనకి మళ్ళీ ఆవు పాలు తాగడు, వాడు గాడిద పాలు తాగుతాడు. వాడు బుద్ధి అంతే. అందుకని వాడేమనుకున్నాడు, ఏమిటి గోవులు ఇవన్నీ, వాడేదో నేను ఏదైనా ఇవ్వయ్యా, వాడికి సిగరెట్లు ఇవన్నీ అలవాటు కదా, నాకేదో ఒక అగ్గిపెట్టి ఇవ్వయ్యా అంటే వీడేదో ఆవు అంటాడు. నా దగ్గర ఎక్కడుందో ఆవు, ఎక్కడ వస్తు మార్పిడి. ఇవి పడలేక ఇంగ్లీష్ వాళ్ళు ప్రత్యేకం కరెన్సీ నోట్లు సృష్టించారు. అయినా మనం ఆ కరెన్సీని కూడా నారాయణ ప్రాణమై, నారాయణుడికి ప్రాణం అంటే ఎవరండి? లక్ష్మీదేవి కదా. ఆవిడ స్వరూపంగానే మనం భావించి ఆరాధన చెయ్యాలి ఖచ్చితంగా. ఇప్పుడు మరొక మాట మనం అందరం తెలుసుకోవలసింది, లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలి అంటే ముందు మనం దురాశల్ని చంపుకోవాలి. మనుషులకి వేళ ఐశ్వర్యవంతులు కూడా పేదవాళ్ళు ఎందుకు అవుతున్నారంటే అప్పుల కారణంగా. అప్పులు కూడా ఎందుకు చేస్తున్నారంటే తేలిగ్గా అప్పులు దొరుకుతున్నాయి బాగా. మన కోరికలు వెంటనే తీర్చుకోవడానికి అవకాశం వచ్చింది. రామాయణం ఉదాహరణ. మాయలేడి కోరింది అమ్మవారు. ఏమైందండి కథ? 5 నిమిషాల్లో జీవితం మారిపోయిందమ్మ. ఇంతకీ ఎందుకు కోరింది అమ్మవారు మాయలేడిని? అది మాయలేడని ఆవిడికి తెలియదా? ఎక్కడైనా లేడి ఒంటి మీద బంగారపు మచ్చలు ఉంటాయి, ఆ మాత్రం తెలియదా? క్షత్రియ కన్య, చదువుకుంది ఆవిడ, రాముడి భార్య, ఒక చక్రవర్తి కుమార్తె, మరో చక్రవర్తి కోడలు. లేడి ఒంటి మీద బంగారపు మచ్చలు ఉండవని, అది చెంచా కాదు కదా, అట్లకాడ పెట్టి గీకినా బంగారం రాదని తెలియదండి. పైగా ఈవిడికి ఏమైనా బంగారం లోటా? రాముడు నారచీరలు కట్టుకుని వచ్చాడు కానీ సీత నారచీరలు కట్టుకుని రాలేదమ్మా. 7 బీరువాల చీరలు కూడా పట్టుకొచ్చింది. లక్ష్మణుడు మోసిన వాళ్ళకి తెలుసు, మీకేం తెలుసు? ఆయన పని లగేజ్ అంతా మోయడమే. ఆయన పెద్ద చెకిన్ విమానంలో బెల్ట్ ఆయన. ఎందుకంటే ఆవిడ చీరలు నగలు పెట్టుకుని వెడుతుంటే కైక ఆక్షేపించింది. వనవాసానికి వెళ్ళే వాళ్ళకి ఇవన్నీ ఎందుకు అంటే ఆవిడ అంత వైభవంతో ఉండడం వీడికి ఇష్టం లేదు. కానీ వెంటనే వశిష్ఠ మహర్షి తగులుకున్నాడు. నీకెందుకమ్మా ఆ విషయం? ఇంక ఊరుకున్నాం కదా, ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఇప్పటికే 2 వరాలు కోరి వంశాన్ని నాశనం చేశావు. ఏమీ ఎరగని రాముడికి వనవాసం విధించావు. అర్హతలైన నీ కొడుక్కి రాజ్యం ఇమ్మన్నావు. పోనీ దశరథ మహారాజు ఇచ్చాడు, నువ్వు ఒప్పుకున్నావు, మేము పట్టించుకోవట్లా. సీతాదేవిని పట్టు చీరలతో నగలతో వనవాసానికి వెళ్ళొద్దనడానికి నువ్వెవరివే అని తగులుకున్నాడు ఆయన. ధర్మాత్ములైన వాళ్ళు, జ్ఞానులైన వాళ్ళు కొంతవరకు మౌనంగా ఉంటారమ్మా. మరీ విపరీతం అయిపోతుంటే ఉండలేరు. అలా ఉండడం ధర్మం కూడా కాదు. మాట్లాడవలసిన చోట మాట్లాడాలి. సైలెన్స్ ఈజ్ గోల్డ్, బట్ స్పీకింగ్ అట్లీస్ట్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ సిల్వర్. కనీసం కొన్ని సందర్భాల్లో మాట వెండి లాంటిది. మన మాటకి విలువ ఉంది. మనం ఇక్కడ మాట్లాడాలి అన్నప్పుడు మాట్లాడాలి. ఇంట్లో అయినా సరే. ఇంట్లో ఉన్న పెద్ద మనిషి ఎప్పుడు నోరు మూసు కూర్చుంటే ఇంట్లో జరగకుండావన్నీ జరుగుతాయి. అక్కడ ఏం చేస్తున్నారు, వేషాలు వేస్తున్నారు అన్న గట్టిగా కేకలు వేయాలి, అప్పుడే ఆగుతాయి. నేను ఎప్పుడూ మాట్లాడండి, ఎవడ కర్మ వాడిదంటే అందరి కర్మ వీడిగా చుట్టుకుంటుంది చివరికి. ఒక కార్యాలయం, భార్యాలయం, ఏదైనా యజమాని అనేవాడు ఉంటాడు. అప్పుడు కార్యాలయమైనా అంతే. ఆఫీసులో ఉద్యోగులు కొట్టుకుంటూ ఉంటే యజమాని మాట్లాడకపోతే అలాగ మాట్లాడే చోట మాట్లాడాలి. మందలించేవాడిని మందలించాలి. అలా మాట్లాడాలి ఖచ్చితంగా. అందుకని మాట్లాడితే అప్పుడు వశిష్ఠుడు లేచి మాట్లాడాడు. నువ్వు ఈ వరాలు కోరావమ్మా, నేను మాట్లాడలేదు, ఆయన ఇచ్చాడు, నువ్వు పుచ్చుకున్నావు. కానీ ఇదేమిటిది? సీతాదేవిని పట్టు చీరలతో ఆభరణాలతో వనవాసానికి వెడుతుంటే వెళ్ళొద్దని నువ్వెందుకంటావు అంటే ఆవిడ మాట్లాడలేదు. వశిష్ఠుడు ఎందుకు అన్నాడో తెలుసో? త్రికాలజ్ఞ. ఈవిడ కోరే కోరికలు ఏమిటో, తర్వాత ఈవిడ బతుకేమిటో ఆయనకి తెలుసు. తర్వాత కనీసం ఆనవాళ్ళు తెలియడం కోసం ఈ నగలైనా తీసి కింద పడేయాలి కదా.
కింద పడేయడానికి హనుమంతుడికి దొరకడానికైనా నగలు ఉండాలి కదా. ఇక్కడి నుంచి పట్టుకెళ్ళకపోతే అక్కడెవరిస్తారు? ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు ఎవరైనా నగలిస్తారు ఏమిటి అక్కడికి వచ్చి? ఎవరిస్తారు అక్కడ అడవిలో నగలు? అందుకని ఆపదలో ఉపయోగపడాలంటే మన దగ్గర బంగారు నగలు ఉండాలండి ఖచ్చితంగా. ఎంత మధ్యతరగతి కుటుంబమైనా మనకి ఆచారం ఏమిటంటే పెళ్ళిలో 2 తులాలు బంగారమైనా పెట్టాలండి పెళ్లి కూతురికి. ఆ మాత్రం కూడా లేకపోతే అలాగే అప్పైనా చేసి పెట్టమంటారు. శుభప్రదం అంటారు బంగారాన్ని. ఎందుకంటారండి? డబ్బు ఖర్చు పెడుతుంటే శుభం అంటే అలాగే డబ్బు ఖర్చు పెట్టైనా సరే పెళ్లి కూతురికి నగలు పెట్టాలి. మరీ 100 కాసులు పెట్టకపోతే 2 కాసులు పెట్టు, 4 కాసులు పెట్టు, నీ ఓపిక మేరకు పెట్టు. అసలు అది కాదు మనకున్న గొప్ప ఆచారం. పిల్ల తండ్రి కన్యాదాత స్వయంగా పుట్టిన పిల్లాడికి లేదా మనవరాలకి మనవడికి మొదటి ఆభరణం ఆయనే చేయించాలి. అమ్మాయి తండ్రి చేయించాలి, అబ్బాయి తండ్రి కాదు. పురుడు ఎక్కడ పోసుకుంటారు? పుట్టింట్లో ఉండేది ఎవరో వాళ్ళ అమ్మా నాన్న. అందుకని ఆ పిల్లాడికి బారసాలు ఎక్కడ చేస్తారు? అక్కడే చేస్తారు సాధారణంగా. ఈ పెద్ద ఆయన మొగుడికి కబురు చేస్తారు, వీడు సాఫ్ట్వేర్ ఉద్యోగి సెలవెట్టుకు రావాలి ఇక్కడికి. కబురు చేస్తారు. ఆ కబురు పెట్టి వచ్చేసేమకి అందుకే బాలతొడుగు అంటారు దాన్ని. మన తెలుగు మాట బాలతొడుగు. బాల్యంలో ఉండగా తాతగారు తొడిగిన తొడుగు అంటే ఆభరణం. ఆయన కూడా ఒకటి పెట్టాలి ఖచ్చితంగా. మనవరాలకైనా మనవడికైనా ఆయన శక్తి మేరకు ఒకటి పట్టి, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ తర్వాత ఆయన్ని పీడించకూడదు. ఇంకా ఆయన శక్తి మేరకు ఆయన పెట్టాడు, వదిలే ఇంకంతే. కనీసం ఎందుకు పెట్టమన్నారండి? మనిషి పుట్టింది మొదలు ఎంతో కొంత ఆభరణం రూపంలో మెడలో లేకపోతే ఆపద వస్తే ఏది దిక్కు? అందుకే ప్రయాణంలో మనం ఎంత నిరాడంబరంగా ప్రయాణం చేసినా రక్షణ కోసం ఏం తీసినా వేలికి కనీసం ఒక ఉంగరమైనా ఉండాలి. పెళ్ళినాడు మావగారు పెట్టిన ఉంగరం ప్రాణం పోయే వరకు తీయకూడదు లెక్క. అది కూడా మావగారే పెట్టాలి మళ్ళీ. ఆ ఉంగరం ప్రాణం పోయే వరకు తీయకూడదు, ఉండాలి. అంత మరీ బిగుతుగా ఉందంటే రాత్రి పడుకున్నప్పుడు తీసే పొద్దున స్నానం చేయగానే మళ్ళీ పెట్టేసుకో అంతే. ఉండాలి ఎప్పుడు ప్రయాణాల్లో ఉండాలి. రాత్రి పడుకున్నా ఉండాలి, హోటల్లో ఉన్నా ఉండాలి, ఎక్కడున్నా ఉండాలి. ఎందుకంటే ఏదో ప్రాణం మీదకి వస్తుంది, ఎవడో పరస కొట్టేస్తాడు. క్రెడిట్ కార్డులు కూడా పోతాయి. ఇప్పుడు మన కుర్రాళ్ళు చాలా గొప్పవాళ్ళు కదా, సాఫ్ట్వేర్ కుర్రాళ్ళు అన్నీ అందులోనే పెడతారు. మొత్తం సమస్తం ఇంతలా ఉంటుంది. అది ఏకంగా ఎనపగడ్డలాగా. అది పరస కాదు, ఎనపగడ్డ ఇంతలా ఉంటుంది. డబ్బు అందులోనే, క్రెడిట్ కార్డులు అందులోనే, డెబిట్ కార్డులు అందులోనే, ఆధార్ కార్డు అందులోనే, వీడి జాతకం అంతా అందులోనే. వీడు భార్యకి తెలియకుండా ఎవరికో రాసినటువంటి ఉత్తరం కూడా అందులోనే. కర్మ. పోస్టులు వేద్దామని మర్చిపోతాడు కదా, అది ఇందులో పెట్టుకుంటాడు. అది ఆవిడ కంటే పడుతుంది, కొంపలు అంటుకున్నాయి. ఇన్ని రకాలు ఉంటాయండి గడ్డ కట్టేసిన తలావు. అది ఎక్కడ పెడతాం? అందుకే ఎప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు సొమ్ము కాపాడుకోవాలి. లక్ష్మీదేవిని కాపాడుకోవడం అంటే దండ పెట్టినంత మాత్రాన కుదరదమ్మా. కాపాడుకుందుకు నువ్వేం చేసావు? డబ్బు ఎప్పుడు శరీరం మీద 4 చోట్ల ఉండాలి, కనీసం 4-5 చోట్ల ఉండాలి. ఉంటే ఒక చోట ఎవడన్నా బిరేట్ కోసేసరి రెండోదైనా మిగులుతుంది. మొత్తం అంతా కలిపి వాడికి అందుబాటులో ఉండేలాగా ఇంత లావు చేసి బ్యాక్ పాకెట్లో పెట్టావు. బ్యాక్ కనపడుతూనే ఉంది ఇంత లావుని, ఇక్కడ ఏదో ఉందని. ఒక్క కోత కోసేస్తే డబ్బు వాడికి ఇక్కడ పెద్ద కాటు, మనకి ఆపరేషన్ చేయించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సెప్టిక్ అయింది, డబ్బు వాడికి పోయింది. 2 నష్టాలు. ఇప్పుడు దీనికి డబ్బులు ఎక్కడవి? అంటే సంపాదించగానే సరిపోలే, ముందు దురాశ లేకుండా ఉండాలి. అమ్మవారు పాపం దురాశ ఏం కాదండి, మోజుపడింది అంతే. అయ్యో బంగారు లేడీ అని లక్ష్మణుడు చెబుతూనే ఉన్నాడు. కానీ గమనించండి అమ్మ, మహిళలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చెబుతున్నా. ఈవేళ పేపర్లో ప్రకటనలు రాగానే వస్తువులు కొనేస్తున్నారు చాలామంది. యువకులు ప్రధానంగా గమనించాలి. అత్తగారు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ చెప్పినప్పుడు వినాలమ్మా ఆ మాట. పెద్దవాళ్ళు ఎవరూ ఆ మాట చెప్పరు. ఏ అత్తగారు కానీ, ఏ తల్లి కానీ ఆ మాట చెప్పదు కొనమని. ఎందుకంటే వాళ్ళకందరికీ తెలుసు, వాళ్ళు చాలా కష్టపడి పాలు అమ్మి, పెరుగు అమ్మి, పొల్ల అమ్మి, పిడకమ్మి సంపాదించారు. ఇక్కడ వాళ్ళకి మొదటి నెల జీతమే 2 లక్షలు ఉన్నవాళ్ళు ఎవరు లేరండి. పూర్వం నా వయసు వాళ్ళు ఎవరికి లేదేది. 500 జీతం. నా జీవితాన్ని నేను 300 జీతంతో ప్రారంభించాను. 378లో నాకు 300 విలువ బాగా తెలుసు. ఆ 300లోనే 100 రూపాయలు తెచ్చేవాడిని నేను. ఆ 300లో 100 రూపాయలు తెచ్చేవాడిని. ఎందుకంటే అప్పుడు పెళ్ళి అవ్వలేదు, పెద్ద ఖర్చులు లేవు. దచ్చేయి. తర్వాత 30,000 వచ్చినా అప్పుడు 300లో 3వ వంతు దాచాం కదా, 30,000లో 10,000 దాచేదారు కదా అని అర్థమైపోయింది బుర్రకి వెంటనే. అవి దాచుకోవాలి, లేకపోతే ఎలాగా? ఇవాళ అది లేదు. పైగా కోరికలు విపరీతంగా ఉన్నాయి. 100 1000 కోరు, 10 100 లక్షలు కోరు, 100 1000 కోరు, 10 100 లక్షలు కోరు, లక్షలున్నందుకు తృప్తి లేక పైన అర్బుద కర్వ నికర్వ శంకువుల్ పొందగ గోరు, ఆ పైని భూపతి పీఠము గోరు. పైన అర్బుద కర్వ నికర్వ శంకువుల్ పొందగ గోరు,
పాపైని భూపతి పీఠము గోరు స్వర్గమే అందిన తృప్తి నందడు స్వర్గమే అందిన తృప్తి నందడు మహాపద సంపద రూపమెత్తెనో. పొరపాటిన బంగారు లేడి మీద బంగారాన్ని కోరినందుకు గాను సీతాదేవి జీవితం ఏమైందో అందరికీ తెలుసు. 5 నిమిషాల్లో ప్లేట్ ఫిరాయించేసి మొత్తం మారిపోయింది. తారుమారు తక్కడమారు. రాముడు వెళ్ళిపోయాడు, లక్ష్మణుడు పంపేసింది, రావణాసురుడు వచ్చాడు, ఎత్తుకెళ్ళిపోయాడు. ఇదంతా అరగంట గంటలోపు జరిగిపోయిందండి. మన జీవితాలు అంతకంటే గొప్పవేం కాదు. సీతాదేవి ఎవరు? సాక్షాత్తు లక్ష్మీదేవి. వైకుంఠం నుంచి దిగొచ్చిన లక్ష్మీదేవి సీతాదేవి. త్రేతాయుగంలో ఆవిడే సీత, ద్వాపర యుగంలో ఆవిడే రుక్మిణి. అందుకని ఆవిడనే మనం ఆదర్శంగా తీసుకుని ఎందుకు తెచ్చుకోవాలి కష్టాలన్నీ? ఇవాళ పేపర్లో ఏదైనా ప్రకటన చూడగానే ₹1,00,000 5 లక్షల రూపాయల సోఫా సెట్టు హాల్ అంతా ఆక్రమిస్తుంది. హాల్ అంతా అంత సోఫా సెట్ మనకు అవసరమా? ఎవరు కూర్చుంటారండి ఇందులో? ఎవరు కూర్చుంటారు? ఎంతసేపు కూర్చుంటారు మీ ఇంట్లో? మీరు ఎవరో వచ్చిన అతిథులు కూర్చుంటారు. ఆ అతిథిని కూర్చోడానికి కావాలంటే వాడు కుర్చీ వాడిని తెచ్చుకోమంటాం. ఎందుకు వచ్చిన గొడవ ఇది? టేక్ యువర్ సీట్ అంటారు కదా, బ్రింగ్ యువర్ సీట్ అంటే అయిపోయాయి. అతిథులు మనకు అంత ముఖ్యమా? నిజానికి మనం చిత్తశుద్ధితో ఆలోచిద్దామండి. ఎవరి కోసం కాదమ్మా, మన ఐశ్వర్యాన్ని ప్రదర్శించడానికి చేస్తున్నాం. ఈ పని ప్రదర్శించడానికి చేస్తున్నాం. అమెరికా నుంచి బాగా నేర్చుకున్నాం. ఎందుకంటే మన జనాభాలో సగం అక్కడే ఉన్నారుగా. ప్రతి ఇంట్లో ఒకళ్ళో ఇద్దరు అమెరికాలో ఉన్నారు. మళ్ళీ ఎప్పుడూ రారు. ఇంకా స్వర్గానికి వెళ్ళిన వాడైనా తిరిగి వస్తాడు, కానీ అమెరికాకి వెళ్ళిన వాడు మళ్ళీ రాడమ్మ. అనుమానం వెళ్ళేది. ఇంకా స్వర్గానికి వెళ్ళిన వాడిని రప్పించవచ్చు. అమెరికాలో ఉన్నవాడిని మీరు ఏం చేసి మీరు రప్పించలేరు, వాడు రాడు. మనం ఆస్తి ఇద్దామన్నారు. నీ ఆస్తి వద్దు, నువ్వు వద్దు అని చెబుతున్నారు ఇవాళ. నమశివాయ. నీ ఆస్తి నువ్వు ఎవరికైనా ఇచ్చుకో, నువ్వు అక్కడే ఉండంతే, మేము రా. మరి ఇంక దేనికి ఇదంతా? కానీ అక్కడి నుంచి నేర్చుకోకుండావన్నీ నేర్చుకున్నాం మనం. అక్కడ కిరసనాయిలు కొట్టు ముందు వరుస నిలబడితే అమెరికా ప్రెసిడెంట్ నిలబడినా సరే వరుసలో నిలబడాల్సిందే, పక్క నుంచి రాడండి. ఇద్దరున్నా సరే వరుసలోనే ఉంటారమ్మా. మన దగ్గర అలా ఉంటారా? ఒకడిని ఎత్తిమి ఒకడు ఎక్కేస్తాడు. ఇక్కడ రేపు ముక్కోటి ఎక్కేస్తున్నాడు చూడాలి మీ అందరి సంగతేనే. ఇక్కడ మొత్తం ఇలా వరుసలో నిలబడితే ఓ పెద్ద మనిషి వచ్చి వీళ్ళందరి నుంచి పాక్కుంటూ వెళ్ళిపోతాడు పైనుంచి. ఏంటంటే దేవుడి కోసం, దేవుడి కోసం, దేవుడి కోసం ఇంత అక్రమమా? వాళ్ళు దేవుడి కోసం లేరా? ఇక్కడ దేవుడి గుళ్ళోనే మనం క్రమశిక్షణ లేకుండా ఉంటున్నామంటే ఏది ధర్మం? దేవుడు ఎందుకు మనం కాపాడతాడు? అమెరికా నుంచి అది నేర్చుకోవాలి మనం నిజంగా. అక్కడ ఏం చిన్న బస్సు ఎక్కేటప్పుడు ఏదెక్కని విమానం లైన్లో వరుసలో నిలబడాల్సింది. రెండో వరుస అనేది ఉండదండి అసలు అక్కడ. పైగా వాడేం అనడు. పక్కవాడు అమెరికా వాడు ఎంత పద్ధతిగా ఉంటాడు, అలా చూస్తాడు, నవ్వుతాడు. అందులో విషం అంతా ఉంటుంది ఖచ్చితంగా. వేధవా నీకేం తెలియదా అన్నట్టుగా. ఇంకేం ఇలా చూస్తాడు వాడు. ఇండియా నుంచి వచ్చేవా అన్నట్టుగా. అది చాలు మనకి. మనం ఇక్కడ అలా పక్కవాడిని చూసామనుకోండి, ఏంటి పెద్ద కబుర్లు చెబుతున్నావు ఇక్కడ అన్నట్టు వాడు చూస్తాడు మనని. అక్కడ క్రమశిక్షణలో ఉండకపోవడం తప్పు, ఇక్కడ ఉండడం తప్పు. ఏం దేశం, ఏం ఆశ్చర్యం. అంతే మనం ముందు నేర్చుకోవలసింది అమెరికా నుంచి, విదేశాల్లో ఉన్న మన వాళ్ళ నుంచి మనం నేర్చుకోవలసింది క్రమశిక్షణ. వాళ్ళు పద్ధతిగా ఉంటారు అందరూ. ఆ పద్ధతిగా మనం ఉండొచ్చు కదా. నేర్చుకోకూడనివి నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఇంతంత సామాన్లు అవసరమా? మనకి ఎవరొచ్చి కూర్చుంటారు? ఎందుకు ఇది? పైగా ఇది ఎందుకు ఉండకపోయినా డబ్బులు ఉండుకుంటే పర్వాలా, 5 లక్షలు నీ దగ్గర ఉండుకుంటే పర్వాలా, 4 లక్షలు ఉండుకుంటే పర్వాలా. లేదండి 5,000 ఉంటాయి, 5 లక్షల సోఫా కొంటాడు. ఎందుకంటే ఈఎంఐ అంటే చాలాసార్లు చెప్పిన మాటే మరోసారి చెబుతా. ఎవడ మాసికం వాడే పెట్టుకోవడం ప్రతి నెల. ఎవడ మాసికం వాడే ప్రతి నెల ఎంత కట్టు. పోయినవాడేనయ్యా వాడు మాసికం వాడు కొడుకు పెడతాడు. మన మాసికం మనమే పెట్టుకుంటున్నాం ఇక్కడ. అక్కడి నుంచి ఓ 10 నెలలు వరుసగా కట్టేసరికి టెన్షన్, ఆందోళన అప్పుడే మొదలవుతాయి. షుగరు, బీపీ అన్నీ, బెళ్ళలో అన్నీ. ఇవన్నీ తెచ్చి పెట్టుకుంటాం. ఎందుకని 100, 1000 కోరు. 100 ఉన్నవాడు 1000 కోరతాడు. 10, 100, లక్షలు కోరు. పోనీ 1000 ఉన్నవాడు 1,00,000 కోరతాడు. లక్షలున్నందుకు తృప్తి లేక పైన అర్బుద కర్వ నిఖర్వ శంకువుల్ పొందగోరు. అర్బుదం అంటే 10 కోట్లు, అబ్జం అంటే 100 కోట్లు, ఇంకా కర్వం, నికర్వం, మహాపద్మం, శంకువు, సముద్రం, అనంతం చాలా ఉన్నాయి. అనంతం అంటే ఒకటి పక్కనే 17 అంకి 17 సున్నాలు పెట్టాలి. ఇంటికి వెళ్ళి వేసుకుని లెక్కెట్టుకోండి. ఒకటి పక్కన 17 సున్నాలు పెట్టాలి. అది అనంతం. ఈ జన్మలో సాధ్యం కాదు లెక్కెట్టడం. అంత డబ్బు ఉన్నా సరే ఇంకా ఏదో కోరతాడు ఖచ్చితంగా. ఇవన్నీ ఉన్నాయనుకోండి,
ఇంత డబ్బు ఉంది అనేసరికి పొద్దున్నే కాఫీ టీలు తాగడానికి మేడం చేరతారు కదా. ఇక్కడ ఇళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఈవిడేమో అమాయకంగా ఇంట్లోంచి కాఫీ కావాలా, టీ కావాలా, పైగా ఈ రోజుల్లో కాఫీ టీ అనగానే సరిపోదు, కాఫీ కావాలా అని షుగర్ లెస్సా షుగర్ ప్లస్సా అనాలి. అందులో కూడా ఒకడు ఉంటాడు లైట్ అంటాడు, ఇదేమిటో తెలియదు. ఇక్కడ మానేస్తే మానేరాదా, ఈ లైట్ ఏంటి ఎధవసంతా. ఇక కొత్త మాట ఒకటి వచ్చింది, హాఫ్ షుగర్. హాఫ్ షుగర్ ఏంటి అంటే వీడికి పూర్తి షుగర్ లేదు, సగం షుగర్ ఉందన్నమాట. అసలు మానేరాదా, ఎందుకు మానేయలేమండి, మానేయలేమండి, హాఫ్ షుగర్ అంటాడు, లైట్ అంటాడు. ఆవిడ ఎంత ఇయ్యాలో తెలియక ఇళ్ళాలు చచ్చిపోతూ ఉంటుంది అక్కడ. ఒకవేళ ఈవిడేమన్నా పొరపాటుని చెంచాలో వెయ్యో వంతు ఎక్కువ వేస్తే వాడు ఇంటికి వెళ్ళాక వాళ్ళు ఆవిడకి ఏం చెబుతాడు, ఆవిడ వేసినందువల్ల వచ్చిందంటాడు. ఇంతవరకు వీడు తిన్న అడ్డమైన గడ్డి పోయింది, ఇక్కడ ఈ కాస్త వల్ల వచ్చేసింది. ఎదుటి వాళ్ళ మీదకి ఎలా గెంటేద్దామా అంతే. ఇదివరకైతే అలా కాదు, హాల్లో ఎవరన్నా ఉంటే ఆడవాళ్ళు లోపల నుంచి చూసి అడిగేది ఏమిటి, అడిగితే మొహమాట పడతారో అని 4 కాఫీలు కలిపి పట్టుకొచ్చేవాళ్ళు. అడిగేవాళ్ళు కాదు ఇక్కడ. ఇప్పుడు అడగాల్సి వస్తుంది, బాబు మీకు షుగర్ ఉందా, మీకు బీపీ ఉందా, మీకు మందారం ఉందా, మీకు మందారం వేయించా, మీరు నేను వచ్చే వరకు ఉంటారా పోతారా అని కూడా అడగాలి. ఒకడు పోతాడు మరి, ఎందుకంటే ఆ కాఫీ ఆ కప్పు తగ్గాలి కదా, నువ్వు ఉంటావా పోతావా. ఇన్ని అడగాల్సి వస్తుందండి మన ఆందోళనల కారణంగా. ఇవన్నీ పొద్దున్నే కాఫీకి వచ్చే మేడం ఏం చేస్తారో తెలుసామో, మనని రెచ్చగొడతారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళే రాజకీయాల్లోకి దించుతారు. మన ఆపైని భూపతి పీఠము కోరు. డబ్బులుంటే సరిపోయింది ఏంటంటే, ఊళ్ళోకి వెళ్ళగానే 10 మంది లేచి నిలబడాలి మన కోసం, నమస్కారం పెట్టాలి. మీరు కార్పొరేటర్గా పోటీ చేయండి, కార్పొరేటర్గా పోటీ చేయగానే మొత్తం ఖాళీ అయిపోతాడు ఈయన. ఇంక కాల్చుకుందుకు చుట్ట కూడా ఉండదు ఇక్కడ. ఇలాంటి సలహాలు ఎప్పుడు వినకూడదు. మనం ఏమైనా చేయగలమా అక్కడ, ఏం దానికి ఎందుకు వచ్చింది ఇక్కడ. అంతగా నీకు ప్రజలకు సేవ చేయాలంటే నీ డబ్బు దానం చేసుకోరదా. ఇందాక చెప్పుకున్నాం కదా, 4వ వంతు దాన ధర్మాలు చేసుకోవచ్చు కదమ్మా. ఆ కుటుంబానికి ప్రతిష్ట ఉంటుంది. రాజకీయాలు దేనికంటే పని లేక ఇవాళ రాజకీయాలు మనం చేరేలా ఉన్నాయా? చేరితే ఏమైపోతాం? ఎమ్మెల్యేగా, కనీసం ఎమ్మెల్యే కదా, కార్పొరేటర్గా గెలవాలంటే కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకు అంత ఖర్చు పెట్టడం, మళ్ళీ లాక్కోవడం దేనికి? అడుసు దొక్కనేలా, కాలు కడుగనేలా అని. ఆ పీఠంలో కూడా పోనీ కార్పొరేటర్తో ఆగుతాడా, చైర్మన్ అంటాడు, తర్వాత ఎమ్మెల్యే అంటాడు, ఎంపీ అంటాడు, ముఖ్యమంత్రి అంటాడు, ప్రధానమంత్రి అంటాడు, ఇంకా వీలైతే అమెరికా ప్రెసిడెంట్కి పోటీ చేయించా అని కూడా అడుగుతాడు. భూపతి పీఠము గోరు స్వర్గమే అందిన తృప్తి నొందడు మహాపద సంపద రూపమెత్తెనో. మొత్తం మీద సంపద అంటే మహా ఆపద, జాగ్రత్తగా ఉండాలి. అందుకే లక్ష్మీదేవిని ఆరాధించాలి తప్ప లక్ష్మీదేవితో ఆడుకోకూడదమ్మా. అలా ఆడుకునేటువంటి అధికారం శ్రీ మహావిష్ణువుకు మాత్రమే ఉంది, మనకందరికీ లేదు. ఆవిడని ఎప్పుడూ గౌరవిస్తూ ధర్మాన్ని పాటిస్తూ మెలగాలి. అదే శ్రీదేవి కళ్యాణ రహస్యం. ఇక రెండో ఆవిడ గురించి చెబుతాం, భూదేవి. భూదేవిని మనం ఎంత గౌరవిస్తామో తెలుసునండి. కేవలం విగ్రహం రూపంలో స్వామివారి పక్కన ఉండే భూదేవి అనకండి. మనం కూర్చున్నామంటే భూమి కారణం. కొన్ని కోట్ల మైళ్ళ వేగంతో తిరుగుతూ కూడా ఒక సెకనకే లక్షల మైళ్ళ వేగంతో తిరుగుతున్న భూమిలో మనం ఎవరం పడిపోలేదు అంటే భూమికి ఉండేటువంటి ఆకర్షణ శక్తి కారణం. అదే భూదేవమ్మ. ఆ ఆకర్షణే వెంకటేశ్వర స్వామికి మూలం. అందుకే స్వామివారి పేరులో ఏముంటా, సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ. గమనించండి, సంకర్షణ అంటే ఆకర్షణ. భూమికి ఉండేటువంటి ఆకర్షణ శక్తి ఎవరు? ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడు స్వామివారికి శయ్య. ఆదిశేషుడే బలరాముడు. అందుకే బలరాముడిని సంకర్షణ అంటారు ఖచ్చితంగా. అందుకే ఆయన పేరు బలరాముడు. ఆదిశేషుడికి ఎంత బలం ఉందో ఆయనకి అంత బలం ఉంది. అందుకే బలరాముడు దుర్యోధనుడి మీద కోపం వచ్చి ఓసారి హస్తినాపురాన్ని నాగలతో పైకి లేపేశాడు. నాగలతో. ఎందుకు? కృష్ణుడు కొడుకున్నాడు సాంబుడని. అతను దుర్యోధనుడు కూతుర్ని ప్రేమించాడు. అప్పట్లో కూడా ఉండేవి ఈ ప్రేమ వ్యవహారాలు. దుర్యోధనుడు కూతురు వీడికి ఇంకెవరో దొరకల. వీళ్ళు ఇప్పుడు ఎక్కడ కలిశారో, ఏదో కలిశారు వాళ్ళు, శివరాత్రి సినిమాలో కలిశారు. మొత్తం మీద ప్రేమించేశాడు. దుర్యోధనుడు చచ్చినా నేను ఇవ్వనన్నాడు. కృష్ణుడు కొడుక్కి నేను పిల్లనిస్తాను, నేను ఇవ్వనన్నాడు. సాంబుడు ఏమన్నాడు, క్షత్రియుడే కాబట్టి నువ్వు ఇచ్చేదేంటి, నేనే తెచ్చుకోట, నా ఇష్టం అని వాడు అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు. నువ్వు తీసుకెళ్ళిపోతావా అని దుర్యోధనుడు సైన్యం అంతా యాదవుల మీద దాడి చేశారు. యాదవులు వరులతో యుద్ధం చేశారు. పెళ్ళి నేను ఎట్టి పరిస్థితుల్లో ఏమనంటే అప్పుడు బలరాముడు ఒకటే హెచ్చరిక చేశాడు. హస్తినాపురానికి వచ్చి నేను అడుగుతున్నాను ఇస్తావా ఇవ్వా అన్నాడు. ఎందుకంటే దుర్యోధనుడికి బలరాముడే గదాయుద్ధం నేర్పాడు.
ఆ గౌరవం ఉంది దుర్యోధనుడికి. కానీ గురువుగారు ఒకసారి మీరు ఆలోచించాలంటే మాకు కుదరదండి, అలాగే మేము ఇదివరకే ఎవరికో అనుకున్నామండి, అన్నీ చాలా ఇందులో చాలా తేడాలు ఉన్నాయండి, నేను ఇవ్వనండి అన్నాడు. అప్పుడు వెంటనే బలరాముడు ఎందుకు ఇవ్వో చూస్తా అని హస్తినాపురం దూరంగా వెళ్ళి యమునా నది తీరానికి వెళ్ళి ఆ తీరం దగ్గర నాగలి పెట్టి కిందికి దింపి పైకి లేపాడు. హస్తినాపురం కొంత పైకి లేచింది. దుర్యోధనుడు వచ్చి దాసోహం అని చెప్పి పిల్లనిచ్చాడు, తోలు ఊడిపోతుందని చెప్పాడు. అది బలరాముడు అంటే. ఆ బలరాముడే ఆదిశేషుడు, ఆదిశేషుడే సంకర్షణుడు. ఆ సంకర్షణుని మీద ఉండి ఆ ఆకర్షణ శక్తిని కాపాడుతున్నవాడే శ్రీ వెంకటేశ్వర స్వామి. లేకపోతే మనం భూమి మీద బతికే అవకాశం లేదండి. భూమి ఆకర్షణ శక్తిని మనం ఆదిశేషుడుగా చెప్పారు. ఇక్కడ మన పురాణాలను అర్థం చేసుకోవలసిన విధానం ఇది. అందుకని పాము కింద ఉంటుంది, 1000 తలకాయలు మోస్తూ నీకు అర్థం కావడం కోసం చెప్పిన కథ అది. నీకు గుర్తుండాలి కాబట్టి చెప్పిన కథ. 1000 తలకాయలు ఉన్నాయంటే 1000 రకాల డైరెక్షన్స్ నుంచి భూమిని మోస్తుంది ఈ శక్తి. భూమిని మొత్తం ఇలా చుట్టి పట్టుకుని ఉండకపోతే ఉంటుందా? ఆ శక్తే సూర్యుడి నుంచి ఇక్కడ వరకు ప్రసరిస్తుంది. అందుకే సూర్యుడిలో ఉన్న శక్తి ఎవరు? నారాయణమూర్తి అన్నారు, సూర్యనారాయణమూర్తి అంటారు. లేకపోతే నారాయణుని తీసేస్తే సూర్యమూర్తే ఒట్టి గోళం, ఏం లేదు అక్కడ. నారాయణుడు ఉండబట్టే ఆయన వెలుగుతున్నాడు. ఆ నారాయణుని యొక్క శక్తే సూర్యకిరణాల నుంచి భూమి వరకు వచ్చి భూమిని మొత్తం ఇలా చుట్టి భూమి కిందికి కూడా వెళ్ళి మొత్తం భూమిని తన చుట్టూ తిప్పుకుంటుంది ఖచ్చితంగా. ఆ తిప్పుకునే శక్తే ఆదిశేషుడు. అందుకే సూర్యుడికి పగ్గాలు ఏవి అంటే మన పురాణాల్లో పాములు అన్నారు. పాములు పగ్గాలు ఏమిటండి? ఆ కిరణాలని పాములుగా భావించారు. కథ అర్థం కావడం, ఒక విషయం అర్థం కావడం కోసం కథారూపంలో చెప్పారు, అంతకంటే అందులో ఉన్నదంతా వైజ్ఞానికత. అటువంటి సంకర్షణ శక్తి ఉంది భూమికి. ఆ భూమిని కాపాడు. అందుకే మనం భూమి మీద కాలు పెట్టేటప్పుడు పొద్దున్నే ఏం చదువుతామండి? సముద్రవసనే దేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పరిశం క్షమస్వమే అని భూమికి దండం పెట్టుకుని దిగాలి. పిల్లలకి అందరూ నేర్పండి. అలా దిగ్గానే మమ్మీ అనగానే నోరు మూసుకో, దండం పెట్టుకోమని చెప్పండి. పలకూడదు అసలు. భూదేవికి దండం పెట్టుకుంటేనే పలుకుతా అని చెప్పాలి. అలా అలవాటు చేయకూడదు. ఖచ్చితంగా నేల మీద కాళ్ళు పెట్టే ముందు నేలకి దండం పెట్టుకోవాలి. నీటిలో దిగే ముందు గంగమ్మకి దండం పెట్టుకోవాలి ఖచ్చితంగా. బయటికి కాలు పెడుతున్నాము అంటే రామచంద్రమూర్తికి నమస్కారం చెయ్యాలమ్మా ఖచ్చితంగా. ఆత్మసత్య ధనుషా విశుస్పృశౌ అక్షయాశుగ నిశంగ సంగిణౌ రక్షణాయ మమ రామ లక్ష్మణౌ అగ్రతపది సదైవ గచ్చతాం అని రామరక్షా స్తోత్రంలో శ్లోకం చదువుకున్నాకే ప్రయాణం చేయాలి. కారు ఎక్కి స్టీరింగ్ స్టార్ట్ చేయమని మనం చెబుతున్నామంటే జై శ్రీరామ్ అని కారులో అందరూ నినాదం చేశాకే ప్రయాణం చేయాలి. అప్పుడు ప్రయాణంలో రాముడు మనని రక్షిస్తాడు, ఏ ప్రమాదాలు జరగకుండా. నేల మీద కాలు పెడుతున్నామంటే నేలకి నమస్కారం. డబ్బు కనపడింది, 10 రూపాయల నోటు కనపడిందంటే లక్ష్మీదేవికి నమస్కారం. జలం కనపడింది అంటే గంగాదేవికి నమస్కారం. 3,000,000 దేవతలని 24 గంటల్లోనే స్మరించుకోగలిగిన అవకాశం ఒక్క హిందువులకి మాత్రమే ఉందండి. హిందువులకి మాత్రమే ఉంది. ఎంత అదృష్టం మనది, ఎంత గొప్ప ధర్మం, ఎంత గొప్ప మతం మనది. ప్రతి క్షణం దేవత. దేవతలు లేకుండా మనం ఒక్క క్షణం కూడా ఉండలేము. ఇక్కడ నేను మాట్లాడుతున్నానంటే వాగ్దేవత సరస్వతీదేవి. మీరు వింటున్నారంటే శ్రవణ దేవత ఎవరో తెలుసా? వాయువు అమ్మ. వాయువు లేకపోతే వినడం సాధ్యం కాదు. వాయువు లేకపోతే వినడం సాధ్యం కాదు. నా మాటలు వాయు రూపంలో మిమ్మల్ని చేరుతున్నాయి. ఆ వాయువు మీ చెవుల్లో ప్రవేశించింది, మీ దగ్గర కర్ణభేరి స్పందించింది, లేకపోతే వినపడదు. మరి వాయువు దేవత. అలాగ ప్రతి శక్తిని దేవతా రూపంలో ఆరాధించడాన్ని అలవాటు చేసిన ఏకైక ధర్మం హిందూ ధర్మం, ఏకైక మతం హిందూ మతం. అందులో ఉండడం వల్ల మనం అదృష్టవంతులమంతే, ఇంకేం అక్కల. పిల్లలకి నేర్పాలి. అక్కడ గమనించండి ఏం చెబుతున్నారో. భూదేవి కళ్యాణం అంటే ఏమిటో గమనిద్దాం. భూమిని పాడు చేసేస్తున్నాం మనం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాబట్టి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈ విషయాన్ని. భూదేవి కళ్యాణం అంటే భూమిని పాడు చేయకుండా ఉండడం. ఎలాంటిది భూదేవి? సముద్రవసనే దేవి. భూమి చుట్టూ సముద్రం ఉంది కదా, సముద్రమే ఆవిడ కట్టుకున్న చీర అన్నారు. ఎంత అందమైన వర్ణనండి. భూదేవి ఒక స్త్రీ అనుకుంటే ఆవిడ చీర, వస్త్రం ఏమిటంటే సముద్రం. సముద్రం చుట్టూ ఉంది, చీర చుట్టుకుంటారు కదా, అంతే లెక్క. పర్వతస్తన మండలే, ఇంకెంత గొప్పగా చెప్పారు. ఆవిడ స్తన్యాలు ఏవి అంటే పర్వతాలు అన్నారు. ఎందుకన్నారు? పర్వతాల వల్లనే మనకి వర్షాలు వస్తున్నాయి.
వర్షాల వల్లనే మనకి పంట పండుతోంది, పంట పండడం వల్లే అన్నం తింటున్నాం. పర్వతాల వల్ల వర్షాలు ఎలా వస్తాయి? ఇప్పటికి ఇంకా చూడండి, ఈశాన్య నైరుతి ఋతుపవనాలు బయలుదేరాయి, కేరళని తాకాయి, తమిళనాడుని తాకాయి, హైదరాబాద్ తాకాయి, కూకట్పల్లి జాములో ఆగిపోయాయని చెబుతున్నాడు. ఇక్కడ కూకట్పల్లి అంటే జామే కదా, జాములో ఆగిపోయి. ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయంటే ఆ ఋతుపవనాలు లేకపోతే వర్షాలు రావు. అవి కూడా మనకి ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలే ఉంటాయి భారతదేశానికి. ఎందుకని? ఈశాన్యంలో మనకి హిమాలయాలు ఉన్నాయి, నైరుతిలో మనకి మలయ పర్వతం ఉందమ్మా. ఆ కొండల్ని తాకి ఈ గాలి వస్తుంది, అందుకని వర్షం కురుస్తుంది. ఇప్పుడు కొండల్ని కాపాడుకోవాలా వద్దా? కొండలంటే భూమి మీద మట్టి గడ్డలు రాళ్ళు పేరుకుని ఎదిగి కొండలయ్యా. కొండలేం ప్రత్యేకం పుట్టే ఏమిటి? కొండలంటే భూదేవే. ఆ కొండల్ని అమ్మవారి స్తనాలతో ఎందుకు పోల్చారు అంటే, స్త్రీ తన స్తన్యంతోనే కదా బిడ్డల్ని పోషిస్తోంది, అలాగే భూదేవి కొండలతో మనని పోషిస్తుంది. అందుకని పర్వత స్తన మండలే అన్నారు. అదేమి శృంగారపరమైన వర్ణన కాదు, వైజ్ఞానికమైన వర్ణన. అది పర్వతాలు బాగా ఎత్తుగా ఉంటాయి, అవి వచ్చే మేఘాలను ఆపుతాయి. ఈశాన్యం నుంచి వచ్చే మేఘాలు గాలికి వస్తాయి, గాలికి మేఘాలు కదులుతాయి, మేఘం పర్వతాన్ని తాకుతుంది, తాకి ఆగిపోతుంది అక్కడ. అప్పుడు ఆ మేఘం చెల్లాచెదరవుతుంది, అది నీరు రూపంలోకి మారుతుంది, వర్షం కురుస్తుంది. ఆ వర్షం కొండల మీద పడుతుంది, ముందు కొండల నుంచి జలపాతాల్లా జారుతుంది, సెలయేళ్లలా జారుతుంది, కింద నది ఏర్పడుతుంది. అందుకే అన్ని నదులు కొండల్లోనే పుట్టాయి. గమనించండి, గంగా నది హిమాలయ పర్వతాల్లో, గోదావరి నది మహారాష్ట్రలో ఉండే కొండల్లో, కృష్ణా నది మహాబలేశ్వరం, అన్ని కొండలేనండి. కొండలు లేకుండా నది పుట్టదు. కొండల్లో ముందు వర్షం పడుతుంది, అక్కడ ఎక్కువగా పడి నిల ఉండి నదిగా మారుతుంది, అది మనకి మళ్ళీ చెరువులు కాలువల రూపంలో వస్తుంది. అంచేది మొత్తం మనకి పంటలు పండడానికి నీరు ఆధారమైతే, నీటికి వర్షం ఆధారమైతే, వర్షాన్ని కురిపిస్తున్నది కొండలే కదా. అందుకని భూదేవి స్తనాలు పర్వతాలు ఉంటే నా భారతీయ ఋషులు ఎంత గొప్పవాళ్ళు, ఆ సాహిత్యం ఎంత గొప్పది. ఆ మాట పిల్లలకి చెప్పొద్దా? అది శృంగార వర్ణన అంటే ఎలాగండి? సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం. ఇంత గొప్ప భూదేవి ఎవరికి పత్ని అంటే విష్ణుమూర్తికి పత్ని. మన వెంకటేశ్వర స్వామికి భూదేవి రూపంలో, గోదాదేవి రూపంలో ఆవిడే పత్ని. భర్తకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆవిడ భూమి ఎవరిని కాపాడుతుంది? భగవంతుడికి ఎవరు అనుకూలమో, భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎవరిలో ఉంటాయో వారిని కాపాడుతుంది. అందరినీ కాపాడే పని ఆవిడకేముందండి? అందుకని పాదస్పర్శం క్షమస్వమే, నా కాళ్ళతో నిన్ను తాకుతున్నానమ్మా, నన్ను క్షమించమన్నా. అంటే చూడండి, జీవితంలో కొన్ని పనులు ఎలా ఉంటాయంటే తప్పది కానీ తప్పదది, తప్పది కానీ తప్పదది. నేల మీద కాలు పెట్టకుండా ఎలా తిరుగుతావు? తప్పది. భూదేవిని తనడం తప్పేనండి, కానీ తప్పదు కదా, ఏం చేస్తావు? ఆకాశంలో తిరుగుతావా? అందుకే ఆ తప్పు చేసేటప్పుడు భూమికి దండం పెట్టుకుంటే ఆ దోషం పోతుంది అన్నారు. తప్పదు. వేప చెట్టుకి పుల్ల తీసామంటే వేప చెట్టుకు దండం పెట్టుకోమన్నారు, చెట్టుకు ప్రదక్షిణం చేయమన్నారు. ఎందుకని? ఎక్కువ పొలలు తీయకుండా ఉండడానికి. ప్రదక్షిణం చేసి అమ్మా క్షమించు, ఏదో అవసరం కోసం తీసుకుంటున్నా, ఇంకో దారి. మరి పూర్వం పేస్టులు అవి లేవు కదా, మరి ఇంకో దారి లేదు, అయినా వాళ్ళు దండం పెట్టుకునేవారు. చెట్లని పూజించే ఆచారం ఒక్క హిందువుల్లోనే ఉందమ్మా. మనం గర్వించాలి, ఆచారానికి మనం గర్వించాలి. మనకి చెట్టు దేవత, పుట్ట దేవత, ప్రతి మనిషి దేవత, ప్రతి జీవుడు దేవత, సకల జీవరాశిని దైవంగా భావించే ధర్మం హిందూ ధర్మం ఒక్కటే. మనం అందులో పుట్టినందుకు గర్వించాలి. సకల జీవరాశిని ఆరాధించమంటే అర్థం దాన్ని చెట్టు నరికేయమని కాదు కదా, దాన్ని కాపాడుకోవాలి కదా. కాపాడకుండా నరికేసి ఆరాధించామంటే ఎలాగా? అందుకని ఇవాళ భూమి పడుతున్న బాధ ఏమిటో తెలుసా? పొడమికి చెటు కాలమది పుట్టెను మీద యచేత. సాగర ఘోష కావ్యం 20 ఏళ్ల క్రితం రాసిన దాంట్లో పర్యావరణాన్ని గురించి రాస్తూ భూదేవి గురించి నేను రాసిన పద్యాలు ఇవి. భూమి ఇప్పుడు ఎలా ఉంది మీరు పత్రికల్లో చదువుతూనే ఉంటారు. రోజుకో డిగ్రీ చెప్పున వేడి పెరిగిపోతుందమ్మా విపరీతంగా. ఇక్కడే ఇందాక కరెంట్ ఆగిపోతే ఎంత ఒక్కబోత భరించామో మనం చూసాం ఇక్కడ. ఇక ఇళ్లల్లో బయట ఎలా ఉంటుంది పరిస్థితి? ఈ వేడికి కారణం మనమే. మనం కొన్ని అలవాట్లు మర్చిపోకపోతే, మానేయకపోతే ఈ వేడి తగ్గదు. ఈ వేడి ఇలా ఉన్నంతకాలం భూదేవి మన శపిస్తూనే ఉంటుంది. మన ఇంట్లో బిడ్డకి 98.4 దాటి 1 డిగ్రీ జ్వరం పెరిగినా సరే, 1/2 డిగ్రీ పెరిగినా సరే మనం కంగారు పడిపోతున్నామే. మరి భూమికి ఏడాదికి 1 డిగ్రీ జ్వరం వస్తుందంటే మనం కంగారు పడద్దండి. అది ఏమీ లేకుండా మనం గుళ్ళోకి వచ్చి నేను కళ్యాణం చూసా బొట్టెట్టుకున్నా అంటే భూదేవి నవ్వుతుందమ్మా, నన్ను పాడు చేస్తున్నది నువ్వే. ఏ రకంగా? పొడమికి చెటు కాలమది పుట్టెను మీద యచేత.
పుడమికి చెటు కాలమది పుట్టెను మీద చేత కాలి ఎప్పుడు మసిబొగ్గులవునో అవి మ్రోగుచునుండే ప్రమాద ఘంటికల్. కాలి ఎప్పుడు మసిబొగ్గులవునో అదే మ్రోగుచునుండే ప్రమాద ఘంటికల్. చెడుగు విషానిలమ్ములు గ్రసించెను దుప్పటులట్లు, చెడుగు విషానిలమ్ములు గ్రసించెను దుప్పటులట్లు. భూమి నీటిలో పొడమిన వెన్న, నీటిలో పొడమిన వెన్న నేడుడికి పోవుచునుండెను సున్నమట్లుగన్. నీటిలో పొడమిన వెన్న నేడుడికి పోవుచునుండెను సున్నమట్లుగన్. నీటిలో పుట్టింది భూమి, నీటిలోంచి పుట్టింది. అభ్య పృథివీ పృథివ్యామోషధయ ఓషధీభ్యో అన్నం. నీటిలోంచి పాలల్లోంచి వెన్న పుట్టినట్టుగా నీటిలోంచి భూమి పుట్టిందమ్మా. ఆ వెన్న ఈవేళ మన దయ వల్ల సున్నమైపోయింది. పుడమికి చెట్టుకాలం మన వల్లే వస్తుంది. ఎలా వస్తుందో చెబుతా. హైదరాబాదులోనే ఎక్కువ వస్తుంది, నన్ను మన్నించుడుగాక కూకట్పల్లిలోనే ఎక్కువ వస్తుంది. అందుకే ఇక్కడ మాట్లాడడానికి వచ్చాను నేను. ఎక్కడ ప్రమాదం ఉందో అక్కడే మాట్లాడాలి, లేని చోట మాట్లాడడం ఎందుకు? భగవంతుడు ఎక్కడ అవతరిస్తాడు? ఎక్కడ ధర్మం నశిస్తుందో, ఎక్కడ అధర్మం పెరుగుతుందో అక్కడ అవతరిస్తాడు. ధర్మం అంతా బాగుంటే భగవంతుడు ఎందుకు రావడం? అంచేత మాట్లాడడం కూడా ఎక్కడ 70 అంతస్తులు 60 అంతస్తులు ఉంటాయో, పార్కింగ్ బేస్మెంట్లు B1 B2 B3 B4లు కూడా ఉంటాయో అక్కడే ఈ విషయం మాట్లాడాలమ్మా. అందుకే బాలాజీ స్వామి గారు అడగగానే వెంటనే ఒప్పుకుని వస్తానండి నేను. ఎవరికి వెయ్యాల్సిన చురకలు వారికి వెయ్యాలి కదా అని చెప్పాను. నాకు చురకలు వేయడం బాగా అలవాటు. ఇక నాకు ప్రవచనంలో ఇచ్చిన బిరుదు ఏమిటంటే ప్రవచన కిరీటి అని ఇచ్చారు. కిరీటి అంటే అర్జునుడు బాణాలే వేస్తాడమ్మా, బోధ చేసి వెళ్ళిపోడు. ఏ బాణం ఎవరికి తగులుకున్నా నాకు అనవసరం. భూమి బాగుండడమే నాకు కావాలి, అక్రమ సంపాదన లేకుండా ఉండడమే నాకు కావాలి. మాకు గేటెడ్ కమ్యూనిటీ అండి, 50 అంతస్తులండి, 60 అంతస్తులండి. వీఆర్ లివింగ్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీ అని 2 కాళ్ళు ఊపి చెబుతున్నామే, మనంతా భూదేవికి ద్రోహం చేస్తున్నామమ్మా. అనుమానం ఎలా? ఉన్నవాళ్ళని ఖాళీ చేయమని నేను చెప్పను. దయచేసి ఇక్కడి నుంచి కొనక్కండి, ఈ వ్యాపారం ఆగిపోతుంది, కొనకండి. ఓ 4 అంతస్తులు ఉంటే చాలు, 3 అంతస్తులు ఉంటే చాలు. ఎందుకంటే 100 అంతస్తులు పలినాక ఎక్కడున్నామో కూడా తెలియకుండా ఆ లిఫ్ట్ కిందకు వచ్చేసరికి అరగంట పడుతుంది. ఇక్కడ ఇండియాలో రైలు అయినా వస్తుంది కానీ ఇందులో లిఫ్ట్ రాదు. ఇక్కడ ఎవరినొక్కడే తెలియదు, ఎక్కడినొక్కడే తెలియదు. ఒకవాడు వస్తే వాడు లోపలికి వచ్చి పైకా కిందికా అంటాడు. ఇదో అయోమయం ప్రశ్న. పైకంటే పైకి యమధర్మరాజు దగ్గరికి, కిందికంటే పాతాళానికి. గోయింగ్ అప్ ఆర్ డౌన్, మళ్ళీ దీనికి ఇంగ్లీష్ ఒకటి వెధవ భాష. ఇవే మనం కొంటున్నాం. పైగా తక్కువకి ఏమన్నా వచ్చాయా? ఒక అడుగు SFT 8,000 9,000 10,000 12,000 ఉందా లేదా? అంతంత పెట్టి ఇల్లు కొనాలండి. ఇంత చేసి 3 గదుల, ఇందులో ఉండేది 2 మిగిలిన 2 అమెరికాలో ఉన్నారా? నీకు దేనికి ఇది పనిలేక? ఈ 2 కూడా ఒక్కళ్ళే ఉంటున్నారన్నమ్మా, నన్ను మన్నింతురుగాక. సింగిల్ పేరెంట్స్. అక్కడి నుంచి డబ్బులు బాగా వచ్చేస్తున్నాయి, ఇక్కడ పోసేస్తున్నారు విపరీతంగా. దానివల్ల భూదేవి నశించిపోతుంది, భూమి వేడెక్కిపోతుంది. ఎన్ని గదులు ఉంటే అన్ని ఏసీలు, హాల్లో కూడా ఏసీ. హాల్లో కూర్చునేవాడు ఎవడన్నా అరగంట కూర్చుంటాడు, పోతాడు. వాడికి ఏసీ దేనికంటే పని లేక, పడుకునేవాడికి ఏసీ. కానీ ఆ కాసేపు చెమట భరించలేకపోతే పొమ్మని చెప్పండి, పోతాడు. ఫ్యాన్ ఉంది సరే, హాల్ అంతా ఏసీ. హాల్ ఏసీ వేసి పడగ్గ తలుపులు కూడా తీసి పెట్టాడు. ఈ ఏసీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇది పాలన అంతా వెళ్ళిపోతుంది. బిల్లు కట్టాలి, అక్రమ సంపాదన, లంచాలు తీసుకో. 1,00,000 ఏమో సరిపోతుందండి, 2 లక్షలు ఏమో సరిపోతుంది. ఇలాంటి ఖర్చులు పెట్టాక సరిపోదమ్మా ఖచ్చితంగా. చెడగు విషానిళమ్ములు గ్రసించెను దుప్పటులట్లు అంటున్నాడు సాగర ఘోష కవి ప్రత్యేకంగా. విషవాయువులు దుప్పట్లు కప్పినట్టుగా మనుషుల్ని కప్పేస్తున్నాయి. ఈవేళ మీరెవరూ పీల్చడానికి మంచి గాలి లేదమ్మా, మంచి గాలి లేదు. కారు అద్దం తీయడానికి వీలు లేదమ్మా. నాకు వస్తుంటే మా డ్రైవర్ చెబుతున్నాడు, మన సైనిక్పూర్ ఏమేవండి, అక్కడక్కడ కొంచెం చెట్లు ఉన్నాయి, ఇక్కడ అవి కూడా లేవన్నాడు. నమశివాయ. 4 చెట్లు ఎక్కడైనా కాస్త కనపడితే వాటిని నరికేయడం రియల్ ఎస్టేట్, అంతే, నాశనం చేసేయి. మనం ఎలా కట్టారో ఏం కట్టారో కూడా కనుక్కో. కొనై ముందు రిజర్వ్ చేసి అడ్వాన్స్ ఇచ్చే. ఇవన్నీ భూదేవిని బాధపడుతున్నాయి. మనం భూదేవి కళ్యాణం చేసి వెళ్ళిపోతే సరిపోలేదని. భూదేవి అంటే భూమి, విగ్రహం కాదమ్మా, కేవలం భూమిని మనం బాధపడుతున్నాం, భూమిని తవ్వుతున్నాం. ఇంకో ఆలోచన చేయండి, దయచేసి ఆలోచించండి. బేస్ 1, బేస్ 2, బేస్ 3, బేస్ 6 కూడా ఉన్నాయటమ్మా కొన్ని షాపింగ్ మాల్స్లో. అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఎలా అంగీకరిస్తున్నామండి? మనుషులమేనా మనం? అసలు రేపు కూలిపోతే ఏం కావాలి? బిల్డింగ్ నిలబడుతుందా?
కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎంత పార్కింగ్ ఉంటే అంతే. 6 అంటే 6 ఉండాలి, 10 మంది అంటే 10. పైగా 2 కార్ పార్కింగ్, 2 కార్. ఎందుకని భార్యకో కారు భర్తకో కారు, ఇద్దరి మీద పుకారు. నమశివాయ. ఇద్దరికి 1 కారు సరిపోదండి, 2 కారు. భార్యాభర్తలు కూడా 1 కారులో వెళ్ళారా? ఒకరి అవసరాలు వాయిదా వేసుకోలేరా? కుదరదండి. రేపు పిల్లలు వస్తారు, వాళ్ళిద్దరు చెరో కారు తెచ్చుకుంటారు. అందుకని 2 కార్ పార్కింగ్, 3 కార్ పార్కింగ్, అన్ని పార్కింగ్కే సరిపోయాయి. బిల్డింగ్ కంటే పార్కింగ్ ఎక్కువైపోయింది ఇక్కడ. దుబాయ్లో మొన్న జరిగిన ప్రమాదాన్ని మీరు గమనించండి. దుబాయ్ దేశంలో పార్కింగ్ కూడా చోటు ఉండదండి ఎక్కడ. దుబాయ్ నేను పర్యటించినప్పుడు అన్న గగనసీమలో అన్న గాడ్రేజ్ బీరువాల్ అన్నా నేను. గాడ్రేజ్ షోరూంలో బీరువాల్ నిలబెట్టినట్టే దుబాయ్లో ఉంటాయి బిల్డింగ్లు. ఎలా నిలబెడతారు ఇలాగ. అది కూకటపల్లికి కూడా పట్టేసింది ఆ భాగ్యం. గాడ్రేజ్ బీరువాల్ నిలబెట్టినట్టే, ఒకటి ఎత్తుది, ఒకటి పొడుగుది, ఒకటి మచ్చిది. ఇన్ని అంతస్తులు. నేల మీద ఇల్లు ఉంటే మీరు ఒక్క విషయం ఆలోచించండి, అన్నీ అర్థమవుతాయి. నేల మీద డాబా ఇల్లు ఉంటే ఇంట్లో ఉండే 4 నీళ్లు తాగుతారమ్మా. అది 10 అంతస్తులు ఉంటే 40 మంది నీళ్లు తాగాలి. ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? నీటి కొరత వచ్చిందంటే రాదా? ఒక ఇంట్లో ఆ 4 నీళ్ళు లేదు. ఆ ఏరియా 500 గజాలు ఉండని, 300 గజాలు ఉండని. అక్కడ దొరికే నీరే దొరుకుతుంది, కానీ బంగాళాఖాతం నుంచి నీరు రాదు కదా. వచ్చినా నువ్వు తాగలేవు కదా, ఉప్పు నీళ్ళు కదా. మరి అక్కడ నీళ్ళే రావాలన్నప్పుడు మనకు అడ్డంగా దక్షిణం ఒకడికి అమ్మేశాడు, వాడు 10 అంతస్తులు కట్టాడు. ఉత్తరం ఇంకోడికి అమ్మాడు, వాడో 20 అంతస్తులు కట్టాడు. వెనకాడు ఇంకోడికి అమ్మాడు, వాడో 30 అంతస్తులు కట్టాడు. దయదలిచి రోడ్డు ఒకటే వదిలేశారు బాగుండదని. అది కూడా సగం ఆక్రమించేశారు. గాలి ఎక్కడి నుంచి వస్తుంది? వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? 10 మంది ఉండవలసిన ఇంట్లో అంతస్తులు కట్టేసి 100 మంది ఉంటుంటే నీళ్ల కొరత రాదా అండి? అందరూ అనుభవించట్లేదా? అంటే భూమి లేనిదే నీరు ఎలా ఉంటుంది? భూమి ఎక్కడి నుంచి పుట్టింది? నీటిలోంచి పుట్టింది. ఆ భూదేవిని బాధ పెట్టాం మనం, అంతస్తుల పేరు మీద నీళ్లు దొరకట్లా. అది చెడగు విషానలమ్ములు గ్రసించను దుప్పటిలట్లు భూమి నీటిలో పొడమిన వెన్న నేడు ఉడికిపోవచ్చునుండెను సున్నమట్లుగాను. అంచేది ఈ అట్టడుగున కట్టే అపార్ట్మెంట్లు అన్నీ ఉన్నాయే, ఇవి మానకపోతే, ఈ పార్కింగ్లు మానకపోతే మనం భూదేవి కళ్యాణం చేసి ఉపయోగం లేదండి. కడుపున మందుపాతరల కండవ దాహము సహించుచున్న ఈ పొడమిని చూడుడొక్కబరి పుట్టెడు దుఃఖముగల్గు భూమిలో నిడుటకు కొన్ని కోట్లు తొలగించుటకు ఇంకొక కొన్ని కోట్లు మీ పెడతల బుద్ధి కాలైన పెట్టగనీయదు శాంతి దేవతన్. కడుపులో మందుపాతరల్లాగా పార్కింగ్ అంతస్తులు వస్తున్నాయమ్మ కింద. 1వ, 2వ, 3వ కిందకి వెళ్ళిపోతూ ఉంటే నాకు ఈ మధ్య ఎవరో చెప్పారు, 2 అంతస్తుల వరకే సెల్ పనిచేస్తుంది, తర్వాత నో సిగ్నల్. 6 అంతస్తులు ఉంటే కింద ఎక్కడ పనిచేస్తుందండి? అక్కడికి వెళ్ళాక వాడికి ఎవరికైనా చెప్పాలంటే ప్రాణం పోతుంటే అరవాలు తప్పితే యమధర్మరాజు పలకాలి, ఎవడో పలకడు. అక్కడ మైకు పెట్టారట, మైకులో ఫలానా కారం ఎందుకు వచ్చింది? దరిద్రాలు అని, శతకోటి దరిద్రాలు, అనంతకోటి ఉపాయాలు. చక్కగా బోర్డు కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో, గోదావరి జిల్లాల్లో ఉన్న భూములన్నీ అమ్మేసి అక్కడ ఇళ్ళన్నీ ఎవరికో అప్పగించేసేసి శుభ్రంగా ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ మకాములు పెట్టేసి ఉంటున్నాం కదా. అక్కడ పొలాలు ఏమైనాయి? అక్కడ కమ్మని చల్ల వాయువులు, స్వచ్ఛమైన గాలి అన్నీ పోయాయి. అవన్నీ పోయాయి. ఎవరు తింటున్నారో, ఎవరు అనుభవిస్తున్నారో తెలియదు. ఇక్కడ ఏమైనా సుఖపడ్డామా అంటే కిటికీలు పెట్టాం, ఎందుకంటే వాస్తు కోసం పెడతాం. విచిత్రమైన నమ్మకం. కిటికీ గాలి రావడానికి, వాస్తు కోసం కాదు. కిటికీ పెట్టామంటే నువ్వు తెరవాలి. బాగా వాన కురిస్తే మూసేయి, బాగా ఎండొస్తే మూసేయి, బాగా చలేస్తే మూసేయి. ఈ 3 లేకపోతే తెరవాలి. కిటికీ దేనికి? మేము వాస్తు ప్రకారం 6 కిటికీలు పెట్టాం. వాస్తు ప్రకారమే వస్తుంది రోగం కూడా. ఎందుకు 6 కిటికీలు 8 కిటికీలు లెక్క ఏమిటండి? సరి సంఖ్యలో ఉంటాయి వాస్తు. ఎప్పుడు మీరు చూసుకోండి, కిటికీలు సరి సంఖ్యలో పెట్టి. ఎందుకని? ఇటువైపు కిటికీ ఉంటే ఇటువైపు ద్వారం కానీ కిటికీ కానీ ఉండాలి. ఎందుకు? అది నువ్వు తెరవాలి నాయన, మూసేయడానికి కాదు. అక్కడ ఇందులోంచి వచ్చిన గాలి ఇందులోంచి వెళ్ళిపోవాలి, మధ్యలో నువ్వు ఉండాలి ఇక్కడ. అలాగే జీవితంలో అన్నీ వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, అన్నీ వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. మధ్యలో మనం శివలింగంలాగా హాయిగా నమశివాయ అని ఉంటాయమ్మ. అదే జీవితం, అదే జీవితం. సంపదలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, సౌఖ్యాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం మధ్యలో కూర్చుంటాం అంతే. అలాగే గుళ్ళోకి ఎవరు వచ్చినా, ఎవరు వెళ్ళిపోయినా వెంకటేశ్వరం అక్కడి నుంచి కదలలేదు కదా. ఎవరు వచ్చినా లేకపోయినా ఆయన ఉంటూనే ఉన్నాడు కదా. మన జీవితంలో కూడా ఏదొచ్చినా ఏది పోయినా మనం అలాగే ఉంటాం నిశ్చింతగా. అందుకోసం వాస్తు ఇటు గాలి రావాలి, ఇటు గాలి వెళ్ళాలి. ఇటు మూసేసావు, అటు మూసేసావు. ద్వారబంధం ఎందుకు మూసేసావంటే దొంగల భయం. కిటికీ ఎందుకు మూసేసావంటే పావురాల భయం. రకరకాల భయాలు మొత్తం మీద. పోనీ మెష్ డోర్ అని పెడతారు విచిత్రంగా, దోమలు రాకుండా. ఆ మెష్ డోర్ పెట్టుకుని ఉండరు. మళ్ళీ దానికి గ్లాసు డోర్.
మెష్ డోర్, గ్లాస్ డోర్, ఇన్ని డోర్లు ఉండే బదులు గోడ అనే డోర్ ఒకటి పెట్టుకుంటే సరిపోయింది కదా. ఎందుకు వచ్చిన గొడవ ఇది? ఇటువంటి చోట బతుకుతున్నాం మనం. కిందకి అంతస్తులు పెంచుకుంటూ పోయాం, కిందకి పైకి పెంచుకుంటూ పోయాం. ప్రతి చోట ఇలా మొత్తం పేకమేడల్లాగా లేచిపోయాం మొత్తం హైదరాబాద్ అంతా. జనాభా 1 కోటి దాటిపోయింది ఇక్కడ. మళ్ళీ ఎంత బాధ్యత ఉన్న వాళ్ళమో హైదరాబాద్. మొన్నటి ఎన్నికల్లో హైదరాబాద్ పర్సంటేజ్ 45%. నమశివాయ. మనకి బాధ్యత లేదు. అంటే జనాభాలో సగం మంది ఓటే వేయరు. ఆ సగం మందిలో సగం 4వ వంతు వచ్చిన వాడు నెగ్గుతాడు. ఆయన ప్రతినిధి ఎలా అవుతాడండి? ఎవరికైనా అసలు అర్థం కాదు. ఆ ఓటు వేయడం అనే బాధ్యత ముందు ఉండాలి, ఇంట్లో కూర్చోవడం కాదు ఇక్కడ. అంచేత భూదేవిని గౌరవించడం అంటే బహుళ అంతస్తుల భవనాల్లో కాకుండా వీలైనంత తక్కువ అంతస్తులు ఉండే చోట భూమి కనీసం చేత్తో తాకపోయినా కంటికైనా కనపడాలా వద్దా? మన బాల్కనీలోంచి బయటకు వస్తే భూదేవి కనపడాలా వద్దా? కింద ఎవడో చుట్టకాల్చుకునేవాడు కనపడమేనా మన కర్మకి? వీడు ఎవడంటే 103, 304, 706 ఇదే మనకి నెంబర్లు. పోలీసుల నెంబర్లు, దొంగల నెంబర్లు ఉంటాయి. ఇలాగా జైల్లో పెట్టిన వాళ్ళ నెంబర్లు ఉంటాయి. 4076 పిలవండి అంటారు, వాడు దొంగ. అలాగే మనం కూడా అపార్ట్మెంట్లు ఆవిడెవరో స్త్రీలింగమో పుల్లింగమో ఎవరో మనకి ఏమీ తెలియదు. 204లో వాళ్ళును 304లో వాళ్ళు కొట్టుకున్నారట, మధ్యలో 406 వాళ్ళు వచ్చారట. అన్నిటికీ నెంబర్లే. అసలు మనకు ఆ మనుషులు ఉంటున్నారో జంతువులు ఉంటున్నాయో కూడా తెలియదు. అసలు వాళ్ళు ఉన్నారో పోయారో తెలియదు. ఇటువంటి చోట 100 ఇళ్ళు ఉండే చోట ఉండాలా ఖచ్చితంగా. అంత అవసరం లేదమ్మా. ఆధ్యాత్మికంగా కూడా ఒక్క మాట చెప్పి నేను 2 నిమిషాల్లో సెలవు తీసుకుంటా. ఎక్కువ అంతస్తుల్లో ఉండేవాళ్ళు ఏం మాట్లాడతారంటే, మాకు ఎప్పుడు లలితా సహస్ర పారాయణం జరుగుతూ ఉంటుంది. ఎక్కడొక్కడ ఓ చోట విష్ణు సహస్ర పారాయణం. రోజు ఎంత కాలక్షేపం. నీ ఇంట్లో కూర్చుని నువ్వు ఎంతసేపు పారాయణ చేసావు అన్నదాన్ని బట్టే నీకు శాంతి ఉంటుందమ్మా. సామూహిక పారాయణంలో శాంతి ఉంటుందని నేను ఎట్టి పరిస్థితులు ఒప్పుకోను. చాలా సంతోషం, మీరు స్పందించారు చాలు. గ్రహిస్తే చాలు విషయం. రేపైనా మార్చుకుంటారు. గ్రహించండి. మీరు ఏకాంతంగా మీ ఇంట్లో మీ పూజా మందిరంలో ఎంతసేపు ఉన్నారు? మీరు ఏం చదువుకున్నారు? ఎదురుగా అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ మీరు చూస్తూ ఏమన్నా చదివారా? కనీసం కళ్ళల్లో నీళ్ళు వచ్చాయా? అవి ఏమీ లేనప్పుడు దేనికమ్మా? సామూహిక పారాయణ ఎప్పుడంటే గుళ్ళో ఉత్సవాలు జరుగుతాయి. అప్పుడు అందరూ కలిసి ఒకేసారి ఏదో జై భారత్ జై శ్రీరామ నినాదం చేసినట్టుగా విష్ణు సహస్రమో లలితా సహస్రమో చదవడం ఒక ఉత్తేజం, ఒక ఆనందం. మన ఇళ్లల్లో దేనికంటే సామూహిక పారాయణలు మన గొప్పలు చెప్పుకోవడానికా? నేను 50 మందిని పిలిచా, 50 పిండి వంటలు ఉండా. లలితాదేవి రాదమ్మ, పిండి వంటలే వస్తాయి. పిండి వంటలు అందరూ తినేసి వెళ్ళిపోతారు. మన్ని పిండి వంట చేసేస్తారు. తర్వాత ముందు పిండి వంట తింటారు, తర్వాత మన్ని పిండి వంట చేసేస్తారు. ఈ మొత్తం పారాయణ చేసినంతకాలం మగాడు అక్కడికి రావడానికి వీలేదు. వాడి కర్మ వాడిది. వాడెక్కడో 402లో ఉండాలి. వాడు మా ఇంట్లో పారాయణ అండి అయిపోయింది. వీడు పారాయణం అయిపోయాడు అక్కడ. ఎందుకు వచ్చినామమ్మ ఇళ్లల్లో ఇవన్నీ గొప్పలు చెప్పుకోవడం? ఇళ్లల్లో మీరు ఒక్కరే చెయ్యాలి, అప్పుడే అది ఫలిస్తుంది. ఇంకా నన్ను అడిగితే పారాయణ కంటే కూడా మనస్సులో జపం చేయాలమ్మ. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఏదో ఒక నామాన్ని మీ ఇంట్లో మీరు కింద కూర్చోండి, సోఫాలో కూర్చోండి, కుర్చీలో కూర్చోండి. అది పెద్ద విషయం కాదు. మీ ఆరోగ్యం మీ పరిస్థితిని బట్టి చేయండి, కానీ అది చెయ్యాలి. అది చేస్తే నిరంతరం మన హాయిగా భూదేవి మన కాపాడుతుంది. ఎందుకంటే భూమికి అన్యాయం చేయట్లేదు మనం. భూమి మన చేతికి తగలాలి. ఎలాగా చీపురెట్టు ఊడుస్తుంటే నేల ఊడవాలమ్మా, తివాసే మీద కాదు ఊడిచేది ఎంతసేపు ఇక్కడ. అది మనం తుడుచుకోగలగాలి ఖచ్చితంగాను. అప్పుడు ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ప్లాస్టిక్ వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంతగా భూదేవిని గౌరవించిన వాళ్ళం అవుతాం. అందుకే నేను 4-5 ఏళ్ళు అయింది నా సభల్లో ఎక్కడ ఈ రాగి డబ్బా స్టీల్ డబ్బా తప్పితే ప్లాస్టిక్ సీసా కనపడదు. ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే. ఎలా లేకపోతే నేను రానని చెప్తాను. ఎందుకంటే కెమెరాలో పడుతోంది, ప్రపంచం అంతా చూస్తున్నారు. మనం ఆచరిస్తే అందరూ ఆచరిస్తారు. మా ఇంట్లో కూడా నాది రాగి చెంబో స్టీల్ చెంబో ఉండాల్సిందే. ప్లాస్టిక్ సీసాలు ఉండడానికి వీల్లేదు. బయటికి వెడితే నేను ఖచ్చితంగా ఎవరున్నా లేకపోయినా పెద్ద సంచి పట్టుకుని వెళ్ళిపోతాను. నేను ఓ సంచి ఇంట్లో వాళ్ళు కూడా పెడుతుంటే ఓ సంచి ఇచ్చేస్తాను వద్దన్నా సరే. ఎందుకంటే బయటికి వెడితే వంకాయలకు ఓ సంచి, కొత్తిమీరకు ఓ సంచి, గోంగూరకు ఓ సంచి, తోటకూరకు ఓ సంచి, ఈ మొగుడిని కూడా ఓ సంచిలో పెట్టి కడితే అయిపోయాయి. ఇన్ని సంచులు పట్టుకొస్తారో ఎక్కడ పారేస్తారో తెలియదు. అవన్నీ ఒక్క సంచి కూడా పట్టుకెడితే అన్నీ తెచ్చుకోవచ్చు కదండి. ఇంటికి వచ్చాక కాస్త కుర్చీ కింద కూర్చోగలిగితే కింద కూర్చొని, లేదా కుర్చీలో కూర్చొని ఆ మాత్రం బెండకాయలు దొండకాయలు కూడా వేరు చేసుకోలేమా అండి? అందుకు కూడా ఈ శరీరం సహకరించదా? దానికో సంచియా, దీనికో సంచియా, ఇవన్నీ పట్టుకెళ్ళి కింద పారేయడమా?
ఈ చైతన్యం ముందు రావాలమ్మా. ఎందుకంటే ప్రపంచాన్ని ఇవాళ నాశనం చేస్తున్నది ప్లాస్టిక్. ముందు భూదేవిని నాశనం చేస్తున్నది ప్లాస్టిక్. ఏ క్షణమందు ప్లాస్టిక్ మహీతలమందున కాలుమోపెను, ఆ క్షణమంది ఈ ధరణి ఎంతయు మారెను చెత్తకుండిగా. ఏ క్షణమందు ప్లాస్టిక్ మహీతలమందున కాలుమోపెను, ఆ క్షణమంది ఈ ధరణి ఎంతయు మారెను చెత్తకుండిగా. మోక్షము లేదు దీనికి ముద్దలు తక్కువ మూతలెక్కువై, మోక్షము లేదు దీనికి ముద్దలు తక్కువ మూతలెక్కువై, అక్షయమయ్యే చెత్త అది అంటిన చాలు పశువులు నశించడిన్. ప్లాస్టిక్ ఎప్పుడు భూమి మీద కాలు పెట్టిందో అప్పుడే ఈ భూమండలం అంతా చెత్త కుండీగా మారిపోయిందమ్మా. ఇంకా భూదేవి ఎక్కడ ఆరోగ్యంగా ఉంటుంది? భూదేవికి ఎన్ని డిగ్రీల జ్వరం ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతామమ్మా. దారుణంగా బాధపడుతోంది, కిమిలిపోతోంది. ఆ భూదేవి కళ్యాణం అంటే, భూదేవిని కాపాడడం అంటే ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత తగ్గించేయాలి. పూర్వంలాగా మళ్ళీ విస్తరాకులు, పేపర్లు, ఆకులు వాడటమే ప్రారంభించాలి. ఆ రకమైన ఉత్పత్తులు వస్తున్నాయి, అభ్యంతరం ఎలా, అవే వాడాలి. పైగా దీనివల్ల జరుగుతున్న నష్టం ఏమిటో తెలుసా? మనం హిందువులం, గోవంటే పడి చచ్చిపోతామమ్మా. గోవంటే మనకి లక్ష్మీదేవి, భూమాత, గోమాత, దేశమాత అంటాం మనం. ఆ గోవులు ఇవాళ ప్లాస్టిక్ సంచుల్లో ఉన్న ఆహారం తెలియక విడదీసుకోలేక ఆ పళంగా తినేసి ఉంటాయి. హైదరాబాదులో కొన్ని వందల గోవుల కడుపుల్లో కేజీల కొద్దీ ప్లాస్టిక్ సంచులు ఉన్నాయి. ఈ పాపం ఎవరిదో ఆలోచించండి. ఒక ప్లాస్టిక్ సంచి బయటికి పారేస్తున్నామంటే మన బిడ్డని బయటికి పారేస్తున్నట్టే లెక్క అని ఆలోచించాలంతే. బిడ్డను బయటికి పారేస్తామా? మనకు ఉపయోగపడేదాన్ని పారేస్తామా? 100 రూపాయల నోటు కాదమ్మా, 10 రూపాయల నోటైనా బయటికి పారేస్తామా? ప్లాస్టిక్ సంచులు ఎలా పారేస్తామండి? వాటిని ఎక్కడ అప్పగించాలో అక్కడే అప్పగించాలి. రీసైక్లింగ్, పునర్నిర్మాణం చేస్తారా అని అడగాలి ఖచ్చితంగా. అలా ప్లాస్టిక్ తక్కువ వాడితేనే బహుళంతస్తుల భవనాల్లో ఉండకుండా నేల మీద డాబాల్లో ఉండగలిగితేనే మనం భూదేవిని కాపాడినట్టు లెక్క. అప్పుడే భూదేవి మన అనుగ్రహిస్తుంది. ఇదే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామివారి కళ్యాణ రహస్యం. సెలవు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవం, స్వామివారికి జరిగే ఉత్సవం ఎక్కడ జరుగుతున్నా స్వామి ఎక్కడుంటే అదే క్షేత్రం అని చెప్తోంది. అస్మిన్ క్షేత్ర నివాస రసికస్య, ఆయన పాదం మోపితే అది క్షేత్రం అవుతుంది. అక్కడ స్వామిని దర్శనం చేస్తే ప్రధానంగా స్వామి ఎక్కడ వెలసి ఉంటారో ఆయన ఇక్కడ చేసినటువంటి వారి యొక్క పూజని, దర్శనాన్ని స్వామి స్వీకరిస్తాడట. మనందరికీ చాలా తక్కువ మందికి ఈ విషయం అవగతమవుతుంది. ప్రధానమైనటువంటి దేవాలయంలో కూడా అదే విధంగా స్వామి దగ్గర మనకు సంబంధించిన హాజరు మనల్ని తెలియబరుస్తుందిట. అట్లాంటి ఉత్సవాలని ఇక్కడ చాలా చక్కగా మొదట ఎలా ప్రారంభం చేశామో, ఉత్తములు అంటే చిట్ట చివరి దాకా అలానే ఉంటారట, మధ్యములు మధ్యలో ఆపేస్తారట, అధములు రేపు చేద్దామని వాయిదా వేస్తారట. దీంట్లో మొదటి భాగంలో ఉండేటటువంటి ఉత్తములుగా అంటే మొదలు ఎలా ప్రారంభం చేశామో అట్లాంటి ఉత్సవ క్రమాన్ని సంపూర్తిగా కొనసాగిస్తూ 9వ సంవత్సరం దాకా తీసుకొచ్చినటువంటి ఇక్కడ దేవాలయ నిర్వాహకం వర్గం వాళ్ళకి మేము స్వామివారి తరపున ఆశీర్వచనాలను తెలియజేస్తూ మీ అందరి కరతాళ ధ్వనులను వాళ్ళకి ధన్యవాదాలను మనం తెలియచేద్దాం. ఇటువంటి ప్రవచనకర్తలని, మాలాగా ఉండేటువంటి క్షేత్రంలో నివాసం చేసే అర్చక స్వాములను, ఇక్కడ యజ్ఞం జరగటం, ఉత్సవాలు జరగటం, ఆ వాహన క్రమం అంతా ఇక్కడికి రావడానికి ఎంతో శ్రమతో కూడుకున్నటువంటిది. అలానే రేపటి రోజున జరిగే కళ్యాణోత్సవం కూడా ఇక్కడ చాలామందిని దాంట్లో పాత్రులను చేస్తూ ఈ దేవాలయం వేదిక అవుతుంది. కళ్యం ఇది నీరుగద్ధం ఆయతే ఇది కళ్యాణం. ఎప్పుడూ శుభం అనేటటువంటిది ఒకసారి కలిగిన తర్వాత దాన్ని మనతో శాశ్వతంగా ఉంచటానికి చాలా తక్కువైనటువంటి సాధనాలు ఉన్నాయట. అవి మనతో ఉండిపోవడానికి అలా ఉంచేటటువంటి ఒక సాధన కైంకర్యంలో కళ్యాణోత్సవం అనేది చాలా ప్రధానమైంది. అది రేపటి రోజున ఇక్కడ చాలా చక్కగా జరుగుతుంది. ఉదయం స్వామివారికి కూడా ఉత్సవమూర్తికి అభిషేకం ఉంది. వీటితో పాటు ముందుగా నేను వాస్తవంగా 12 సంవత్సరాలు పూర్తయితే మళ్ళా తిరిగి ప్రతిష్ఠ చేస్తాం. దాన్ని అష్టబంధ సంప్రోక్షణం అంటాం. పుష్కర కాలానికి స్వామివారిలో ఉండే శక్తిని మళ్ళా తిరిగి పునర్జీవితం చేస్తాం, మళ్ళా ఆవాహన చేసి పెంపొందిస్తాం దాంట్లో ఉన్న శక్తిని. అట్లా 12వ సంవత్సరానికి ఇక్కడ వజ్ర కవచం స్వామివారికి చేయించాలి అని అనుకున్నాం.
కానీ దాన్ని 3 సంవత్సరాల ముందే స్వామివారు ఈ సంవత్సరం వజ్ర కవచాన్ని స్వామివారికి సమర్పణ చేసేటట్లుగా కొంతమంది దాతలతోటి స్వామివారికి కవచం ఏర్పాటైంది. ఇప్పుడు వారి ప్రవచనం, వారికి సన్మానం తర్వాత మొట్టమొదటగా 5 రోజుల నుంచి జరుగుతున్నటువంటి యజ్ఞానికి సంబంధించిన పూర్ణాహుతి, ఆ తర్వాత ఆ కవచ స్థాపన, దాని తర్వాత అవరోహణము, తర్వాత అందరికీ ప్రోక్షణ ఆశీర్వచన కార్యక్రమాలన్నీ యథాలాపంగా 1 గంటన్నర పాటు ఇక్కడ వైదిక కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో అందరూ పాత్రులవ్వండి. పూర్ణాహుతిలోని రక్షణి, అట్లానే వజ్ర కవచానికి జరిగేటటువంటి వైదిక కార్యక్రమాన్ని, దాని తర్వాత స్వామివారిలోకి కుంభంలో శక్తిని ఆవాహన చేస్తాం. అవరోహణ సమయంలో స్వామివారి ప్రసాదాన్ని కూడా, గరుడ ప్రసాదాన్ని సంతానార్థుల కోసం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా గ్రహించండి. తర్వాత జరిగే కుంభ ప్రోక్షణలో కూడా మీరందరూ పాత్రలు అవ్వాలి. అయితే ఇక్కడ మీరు వారిని, ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీమాన్ శ్రీ గరికపాటి నరసింహారావు గారిని మేమందరం స్వామివారి నుంచి వారికి పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని ఇస్తూ ఇటువంటి ప్రవచన కార్యక్రమాన్ని ఇంకొన్ని 100,000 పాటు మనందరికీ దగ్గరికి చేర్చే విధంగా వారికి ఆయుష్ కామాన్ని స్వామివారు ఇవ్వాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అట్లాంటి ప్రవచన కార్యక్రమాన్ని మనకిచ్చినట్లుగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని సన్మానం చేయవలసిందిగా కమిటీ వారిని కోరుతున్నాం. వాద్యం.